చంద్రబాబు నాయుడు బూట్లు నాకిన వాళ్ళు, సమైక్యాంధ్ర పాలకుల సంఖ నాకిన వాళ్ళు మనకు అవసరం లేదు. మీరు తెలంగాణ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం ఉంటే ఉండండి, లేకపోతే గురు శిష్యులు కలిసి గుండు సున్నా పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిర్మలారెడ్డి గారు ఉన్నారు, వెంకట మల్లయ్య గారు ఉన్నారు. కాకపోతే మీడియా మిత్రుల కోరిక మేరకు పాషమన్న ఇన్న మెసేజ్ ఇస్తే వాళ్ళు మళ్ళీ వేరే ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి. మనం ఈ ప్రోగ్రామ్ సాయంత్రం వరకు నిర్వహించుకుందాం. ఇప్పుడు దయచేసి ఇప్పటి వరకు జరిగిన చర్చ నుంచి సమస్య పరిష్కారం వైపు, భవిష్యత్తు కార్యాచరణ వైపు పాషం యాదగిరి అన్నగారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, మనం తెలంగాణ కోసం పోరాడుతూనే ఉన్నాం. ఇంకా పోరాడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏమైంది? ఆంధ్రాలో ఏమైంది? చిన్న ఆయనని చంపినోడు పోయిండని చెప్తుంది. కానీ మామని చంపినోడు వచ్చాడు కదా. మామని చెప్పులతో కొట్టి దింపినోడు, చంపినోడు. అక్కడ ముఖ్యమంత్రి ఎవరు, ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు? ఇద్దరు ఒకటే. నోట్ ఫర్ ఓట్ కేసులో ఆయన A1, చంద్రబాబు నాయుడు A1, ఇక్కడ రేవంత్ రెడ్డి A2. A1 A2లే కదా, అక్యూజ్డ్ 1 అక్యూజ్డ్ 2. వాళ్ళే ముఖ్యమంత్రులు అయినారు. నేరస్తులే, అక్కడ ఇక్కడ నేరస్తులే ఉన్నారు. రైఫిల్ పట్టుకున్నోళ్ళే. మైఫిల్ ఎక్కడ ఉన్నారు? రైఫిల్ రెడ్డే అయింది. మైఫిల్ అంటే భవనం కదా, ప్యాలెస్ ఉండదు. మైఫిల్ రెడ్డి ఏం తేడా లేదు. ఇప్పుడు మనం చేయవలసింది 18 గంటలు పని చేస్తారట చంద్రబాబు నాయుడు. ఇది సర్టిఫికేట్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ 18 గంటలు పనిచేస్తాడు. మేధావట. మేధావా? వానికి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. హిందీ మాట్లాడి మీరండి, ఇది గ్రీక్ అంటే అవుననుకుంటాడు. ఉర్దూ మాట్లాడేది లాటిన్ అంటే అవుననుకుంటాడు. సంస్కారవంతమైన తెలుగేనా? గమ్ముండు సంవత్సరం, ఇది మన తెలుగు. ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ తెలుసా? ఏమి తెలియదు. చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ గురించి జోకుంటుంది. జగన్ అన్నాడు, నేను హైదరాబాద్ పబ్లిక్స్లో చదువుకున్నా, నాకు మంచి ఇంగ్లీష్ వస్తే నాతో పోటీ పడతావు అన్నాడు. నిజంగానే పోటీ పడతారా? వాళ్ళతో కాదు, చెప్రాస్తో కూడా పోటీ పడలేదు ఇంగ్లీష్లో. బట్లర్ ఇంగ్లీష్ అంటారు అది ఆయన, అంటే వంటవాని ఇంగ్లీష్. ఆయన గురించి చెప్తుండే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పంపించారట. సైజిమ్ అప్, అంచనా వేయండి. 3 వచ్చారు ఇక్కడికి. వచ్చేసరికి వాళ్ళని ఊదరగొడదామని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రౌండ్ టేబుల్ పెట్టుకొని చర్చ పెడుతున్నాడు. ఆ 3కి అర్థం కాలే రౌండ్ టేబుల్ ఎవడు ముఖ్యమంత్రి. అందులో కూడా అడిగినట, హూ ఈజ్ చీఫ్ మినిస్టర్ సార్? చంద్రబాబు నాయుడు తలకాయ ఐ ఈజ్ చీఫ్ మినిస్టర్ అంట. హూ ఈజ్ అంటే ద్రావిడ్ అని పక్కోడు అడిగినట. ఆర్ యూ చీఫ్ మినిస్టర్ సార్? ఎస్, ఐఆర్ చీఫ్ మినిస్టర్ అంట. హూ ఈజ్ అంటే ఐ ఈజ్ అంటాడు, ఆర్ యూ అంటే ఐఆర్ అంటాడు. ఇదేమని దాని భాష, మీ సమస్య ఇస్తామని నేను తప్పు మాట్లాడి మీతో కరెక్ట్ మాట్లాడిద్దామని ఆమ్ యూ చీఫ్ మినిస్టర్ సార్ అన్నాడు. ఎస్, ఐ ఆమ్ చీఫ్ మినిస్టర్. అది వాని ఇంగ్లీష్. వాడు మేధావట. మనకు భాష నేర్పుతాడట, వ్యవసాయం నేర్పుతాడట, మనకు తెలుగు నేర్పుతాడట, వ్యవసాయం నేర్పుతాడట. మనకు తెలుగు రాదట, వ్యవసాయం రాదట. ఎంత పొగరు నీకు? ఎవడరా నువ్వు? మా దయాదాక్షిణ్యం బతికినోడి, కుక్కకు బొక్కేసినట్టు ఇసిరేస్తే బతికినోడి, మామని చంపినోడి నువ్వు. ఆయనట ఇందిరాగాంధీని పంపించి ఎన్టీ రామారావు నేర్పిండట సంకీర్ణం. మనకు ఎన్టీ రామారావు మనకు రాజకీయాలు నేర్పిండట. మేము నీ ఎన్టీ రామారావుని కల్వకుర్తిలో ఓడించినాం తెలుసుకో. ఎక్కడ ఓడిపోయిండు? కల్వకుర్తిలో ఓడిపోయిండు కదా. బుద్ధి ఉందా నీకు? చిత్తరంజన్ దాస్ లాంటి మామూలు అమాయకుని చేతుల్లో తుక్కోడి చూడగొట్టినాం. ఏం తెలుసు నీకు? రాజకీయాలు నేర్పుతారా మనకు? బ్రోకర్ కాలు నేర్పుతారా? నువ్వు బ్రోకర్వా జోకర్వా తెలుసుకో. నువ్వు ఎవరుంటారు తెలుగుదేశం పార్టీలా? బద్మాష్ 420 కాకపోతే బేకూఫ్ 420. కానీ తెలివైనవాడు ఎవడు ఉండడు, మంచివాడు ఎవడు ఉండడు. నువ్వు చెప్పేది? నువ్వు చెప్తావా? ఆఖరికి ఉద్యమకారులకు ఏమైనా ఇవ్వమంటే రేవంత్ రెడ్డి అంటాడు, కేసులు ఉన్నాయా? కేసులు ఉంటేనే ఇస్తాడా? కేసులు అంటే అర్థమైన ఉద్దేశంలో బ్రీఫ్ కేసులు, పైసలు తీసుకుపోయి ఇవ్వాలి. ఇస్తే అప్పుడు సర్టిఫికేట్ ఇస్తుంది, నీకు ఇవన్నీ ఇస్తారు. ఈ బ్రీఫ్ కేసులు, నీ కేసులు అంటే బ్రీఫ్ కేసులు మాకందరూ తెలుసు. ఎటువంటి వాడిని ఒక్కసారైనా బెల్లెలతో పేరు చెప్పినావాను? గద్దర్ 6 తూటాలు కాల్చి చెప్పినావాను? పేరు తెలుసా నీకు గద్దర్ సంగతి? భువనగిరిలో 18 మందిని చంపించింది కదా చంద్రబాబు నాయుడే కదా. ఎన్ని పరిశ్రమలు మూసేసినావు? ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమం? చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ కోసం ఎన్ని పరిశ్రమలు మూసేసిండు. ఆల్విన్, ఐడిఎల్, ఐడిపిఎల్, ప్రాగా టూల్స్, రిపబ్లిక్ 4, డిబిఆర్ మిల్, నేతస్ మిల్, నాంజామి, నిజాం షుగర్, సిర్పూర్ రామగుండం అన్ని మూసింది నువ్వే కాదా? 169 కోట్లకు నిజాం షుగర్స్ను కోకరాజు గంగరాజు కమ్మలేదా నువ్వు? 32,000 సొంత
32,000 ఎకరాల సొంత భూములు నిజాం ఇచ్చినాయి. ఏమైంది దానివల్ల? లక్ష రూపాయలకి ఎకరం పెట్టుకుంటే కూడా 3,200 కోట్లు కావాలి. గోకరాజు గంగరాజు ఎవడు? వానికి ఇస్తావా నువ్వు 169 కోట్లకు? దానివల్ల ఏమైంది? బోధన మొత్తం నాశనం అయింది. ముంబోస్పల్లి అంటే మెదక్కి ఆనుకొనే ఉంటుంది. ముంబోస్పల్లి షుగర్ ఫ్యాక్టరీ బంద్ అయింది. సిరిసిల్ల బంద్ అయింది. జహీరాబాద్ బంద్ అయింది. మొత్తం తెలంగాణలో 42,000 మంది చెరుకు రైతులు ఇంటి ముఖం పట్టారు. ఏమి లేదు. ముందా ఇప్పుడు షుగర్ పండిస్తారు ఎక్కడన్నా? అని బుద్ధి లేదు. అరే తెలుసుకోరా నువ్వు. మారిషస్లో చెరుకే పండిస్తారు. మారిషస్లో షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ ఉండేది. ఇప్పుడు దాని షుగర్ కేన్ రీసెర్చ్ స్టేషన్ పేరు మార్చేసి కేన్ రీసెర్చ్ అంటున్నారు. ఎందుకంటే దాంట్లో షుగర్ తీస్తలేదు. ఆ కేన్ నుంచి షుగర్ కేన్ మనం చెరుకు అంటాం దాన్ని. కేన్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. దాన్ని మొలాసిస్ నుంచి ఇథనాల్ నుంచి కరెంట్. అది తెలుసా నీకు? సోయిందా? నువ్వు మూసేస్తావు కదా. మూసేస్తే అది మూసేయకపోతే తెలంగాణ అంతా మొత్తం దేశానికి విద్యుత్ శక్తి సరఫరా చేసే శక్తి ఉండేది. అంత చెరుకు ఉత్పత్తి అయ్యేది. వీడికి ఏం తెలుసు? బ్రోకర్ గానికి వాడు జోకర్, వీడు బ్రోకర్. వీళ్ళు తెలంగాణ పరిపాలిస్తూ ఒప్పుకుంటామా? మనము ఈ దొంగలు పరిపాలిస్తూ ఒప్పుకుంటామా? తెలంగాణలో ఆంధ్రలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ఉన్నది క్లెప్టోక్రసీ. వాడిని చదువుకోమని ఏందో రాజకీయాలు ఇద్దరికి తెలియదు. వానికి చదువు లేదు, వీనికి చదువు లేదు, ఇద్దరికి చదువు లేదు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. చోరతంత్రం ఉంది. క్లెప్టీన్ అంటే దొంగిలించడం గ్రీక్ మొదలు. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. జనతంత్రం లేదు, చోరతంత్రమే ఉంది. ఈ చోరులు పెట్టుకొచ్చారు. ఎందుకంటే ఢిల్లీలో కూర్చున్న వాళ్ళకు ధృతరాష్ట్ర నుంచి సోనియా గాంధీ దాకా ఢిల్లీలో గుడ్డోళ్ళే కూర్చుంటారు. ఏం జరుగుతుందో తెలియదు. ఇక్కడ పైసలు ఇస్తే చాలు. కేసీ వేణుగోపాల్కు, కొప్పుల రాజుకు, ఖార్గేకు, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి బ్రీఫ్ కేసులు తీసుకుపోయాలి. చెన్నారెడ్డి దొరికింది కదా, మనం చూసినాం కదా. ఆ తీసుకొని పోయిండు. విమాన ప్రమాదం జరిగింది, కింది దిగింది. అది ఎవరు క్లెయిమ్ చేయలే పైసలు. ఎన్న తీసుకుపోతున్నాడు చెన్నారెడ్డి. అది ఇవ్వకపోతే తీసి పారేసారు. 4 సార్లు ఎందుకు మార్చారు? చెన్నారెడ్డి తర్వాత అంజయ్ తర్వాత భవనం తర్వాత ఇంకోరు. ఎందుకు మార్చారు? పైసల కోసమే. ఢిల్లీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూర్చుంటారు. ఆఖరికి నిజాంను తీసుకొచ్చి రాజ్భవన్లో పెట్టి 1956 దాకా బీజీ కేసు కూడా వేసింది వారి మీద. 56 అక్టోబర్ 31 వరకు నిజామే పరిపాలన చేసి విద్రోహం అని పుచ్చలపల్లి సుందరం ఎందుకన్నాడు? విద్రోహం అని ఎందుకన్నాడంటే నిజాంలో తీసుకొచ్చి పెట్టిండు. 4,000 మంది తెలంగాణ యోధులను కాల్చి చంపేశారు. నిజాం చెప్తేనే రజాకారులు బోలే 50 అందరు తెలుసు. రాజ్భవన్ ఉన్నాడు రాజ్పాల్గా నిజాం, ఉస్మాన్ అలీ ఖాన్. దొంగలు కదా. అప్పటి నుంచి ఇప్పటిదా కాంగ్రెస్లో ఇదే చరిత్ర. ఎమర్జెన్సీ పెట్టింది వీళ్ళే కదా. ఇప్పుడు కూడా అదే నడుస్తున్నది. ఇప్పుడు ఎమర్జెన్సీ పెడతారు రేపే తెలంగాణలో. అంత దుర్మార్గం నడుస్తున్నది. మనము ఒక్కటే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు డెవలప్మెంట్ అంటే ప్రజలకు అన్యాయం చేయడము, మోసం చేయడము. ఎక్కడుంది? ఎస్సీజెడ్లు పెడితే మొత్తం మోసమే కదా. మీ మందల కంపెనీలు ఎవరి? అరబిందో కావచ్చు, ఎట్రో కావచ్చు, ఏంటి దివిస్ కంపెనీ కావచ్చు. ఎంత మోసం! ఎటువంటి వాళ్ళు ఉన్నారు? దివిస్ అన్నిటికంటే ధనవంతుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చుట్టం. వాని పేరు మురళీకృష్ణ ప్రసాద్. చౌటుప్పల్లో దివిస్ కంపెనీ అన్నిటికంటే సంపన్నమైంది ఉంది. మొత్తం ఊర్లన్నీ ఆ పక్కన జేకేసారం, తాళసింగారం, తేరటిపల్లి, తుమ్మలగూడు అన్ని ఊర్లు మొత్తం పంతంగి మొత్తం నాశనమైనవి. ఆ సర్పంచ్ ఇంకా ఉన్నాడు. జేకేసారం సర్పంచ్ ఇంకా ఉన్నాడు. తెలంగాణ వాళ్ళు కూడా అంత దొంగలే. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండంగా, ఇది 15 ఏళ్ల కింద సంగతి ఉండంగా, ఈ జేకేసారం సర్పంచ్ ఆయన పేరు సైదులు. ఇప్పుడు కూడా ఆయన సర్పంచ్. ఆయన పోయి ఆందోళన చేశారు. మొత్తం విషయం నీళ్ళు దాగలేకపోతున్నారు. పెద్ద ఆ ఊర్లన్నీ అంతే. దోతిగూడెం, గీతిగూడెం అన్ని ఊర్లు, పోచంపల్లి, గీచంపల్లి అంతా అంతే. పోయి ఆందోళన చేశారు. చేసి పోయి చెప్పిండు. పోలీసు వాళ్ళు కేసులు, రోడ్డు మీదకి వస్తే కేసులు, పోలీస్ స్టేషన్ ముందు పోతే కేసులు, కంపెనీ ముందుకు పోతే కేసులు, 38 కేసులు రోజు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ. రాజగోపాల్ రెడ్డి దగ్గర పోయిండు. సార్ ఇట్లా మేము బతకాలన్నా సావాలన్నా ఇన్ని కేసులు అంటే రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? అరే సైదులు, నువ్వు ఎవరివిరా? నువ్వు కుమ్మరోనివిరా? అంటే ఏందిరా నువ్వు కుండరా? ఆయన ఎవర్రా? మురళీకృష్ణ ప్రసాద్. ఆయన కొండరా? కొండను తీసుకొని కొండను కొడతావురా? బెకూఫ్, చూరచూర అవుతావురా? ఇది వాళ్ళ సంస్కృతి, కాంగ్రెస్ వాళ్ళ సంస్కృతి. ఇటువంటి దొంగలు వాళ్ళే కదా ఇటువంటి వాళ్ళని ఎన్నుకుంటారు. దొంగలను ఎన్నుకుంటారు. చోర్, బడా చోర్, మహాచోర్. ఆ కాంగ్రెస్ పార్టీలు అంటే వీళ్ళే ఉంటారు. చోర్, బడా చోర్, మహాచోర్, లేకపోతే చోటా చోర్, అంతే, ఇంకెవరు ఉండరు. అందుకని
నేను ఇంకా ఎక్కువలోకి పోను. ఫార్మా అంటేనే మోసం, ఎస్సీజెడ్లు అంటేనే మోసం, కంపెనీలు అంటేనే మోసం, హైటెక్ సిటీ అంటేనే మోసం. వాడు ఎల్ఎన్టీకి ఇస్తే ఎల్ఎన్టీ వాడు ఫారెన్ కంపెనీ వాడు. ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టినోడు కూడా వాడే, కూలిపోయింది. ఈడ మేడిగడ్డ కుట్టినోడు కూడా వాడే, మేడిగడ్డ బొందలగడ్డ అయింది, ఎల్ఎన్టీ వాడే కదా. అంతా వేడే కదా చేసింది, వాళ్ళ బ్రోకర్లే కదా వీళ్ళంతా. మనం చూసినాం, అందరికంటే స్పీడ్గా ఉరికిండు అంబానీలు. పెళ్లి చేస్తే 10,000 కోట్లు ఖర్చు పెట్టిండు. అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయా? నోమ్ చామ్స్కీ చెప్పిండు, ది ఓపులెన్స్ ఆఫ్ ది రిచ్ ఆఫ్ థర్డ్ వరల్డ్ కంట్రీస్, థర్డ్ వరల్డ్ అంటే బిచ్చమెత్తుకునే దేశాలే, పుట్స్ టు షేమ్ ది రిచెస్ ఆఫ్ రాయల్ ఫ్యామిలీస్ ఆఫ్ వెస్ట్. అంటే ప్రిన్స్ చార్లెస్ కూడా వీళ్ళని చూసి సిగ్గుపడతాడు, అంత ఖర్చు పెట్టిండు. ఎక్కడ ఉరికిండు? అంబానీ ఉత్తనే ఉండు, ఎవరు కురకలే. ఎవరు కురికిండు? 10,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసినోడు సిగ్గుందా? దేశం అడుగుతా, ఎవరి సొమ్మురాది పెడితే ఎవరి కోసం ఉరికిండు? వాడు తెల్లతోలాడు వస్తున్నాడు అమెరికా నుంచి, ఒక కంపెనీ వాడు, వారి కోసం ఉరుక్కుంటా పోయాడు. అంటే వీళ్ళంతా బ్రోకర్లే, తెల్లతోళ్ళకు బ్రోకర్లు వీళ్ళు. వాళ్ళకు బ్రోకరు మోదీకి బ్రోకరు రేవంత్ రెడ్డి. బ్రోకర్లు అందరు కలిసే ఉన్నారు కదా. ఒక చివరి మాట చెప్పి ఆపేస్తా. మోదీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసే ఉన్నారు. సబ్కా మాలిక్ ఏక్, ఒకటే కదా. అందరూ కలిసే ఉన్నారు. వీళ్ళందరినీ భరతం పట్టాలంటే మళ్ళీ బెల్లెలతో రావాలి, మళ్ళా ఇక్కిరి సిద్ధులు రావాలి. వాళ్ళందరూ చంపేసింది చంద్రబాబు నాయుడు, మళ్ళీ ఇక్కిరి సిద్ధులు రావాలి, మళ్ళీ ముక్కా కరుణాకర్ రావాలి, మళ్ళీ శ్రీరాములు యాదవ్ రావాలి, మళ్ళీ మారోజు వీరన్న రావాలి. వచ్చి ఒకరొకరు ఇలా భరతం పట్టాలి. వీళ్ళని చార్మినార్కి వెళ్ళి ఆడదీయాలి. ఒక్కొక్కరిని ఎవరి వన్ ఆఫ్ దెమ్ షుడ్ బి హ్యాంగ్డ్ ఫ్రమ్ హై మాస్ట్ ల్యాంప్. పెద్ద ల్యాంప్ ఉంటుంది కదా, హై మాస్ట్, పెద్ద మాస్ట్ ఉంటుంది, ఆ ల్యాంప్ దగ్గర రుద్దేయాలి. మనకు సోయి లేదు, సోయి లేకపోతే మనకు సోయి ఉండాలి, రాయి ఉండాలి. మెదడులో సోయి ఉండాలి, చేతిలో రాయి ఉండాలి. వాడు లూటీ చేస్తుండు, మనం లాఠీ లేపాలి, ఒక్కొక్కరిని భర్తం పట్టాలి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం రావాలి. ఇన్న మొదటి రాసింది కదా, దగా పడ్డ తెలంగాణ పుస్తకం రాసింది. మళ్ళీ దగా పడుతూనే ఉన్న తెలంగాణ అని రాయాలి. ఒకటి పడుతూనే ఉంది కదా తెలంగాణ, అందుకని పడుతూనే ఉంటుంది. తెలంగాణ విముక్తి కాలేదు, తెలంగాణ విద్రోహమే జరుగుతున్నది. మనము గట్టిగా పోరాటం చేస్తే తప్ప ఇది ఏమి రాదు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు మూసీ నది ఏం మూసీ నదిని మూసీ నది మురికాలు ముఖం కడుక్కోమని 1,00,000 కోట్లు తెస్తావు, ఏడికెళ్ళి తెస్తావు? నీకు రైతులకే ఇస్తావు, పైసలు లేవు, ఏడికెళ్ళి ఇస్తావు? నువ్వు ఎక్కడ లేవు పైసలు. డ్రామాలు చేస్తుండు వీడు, అంత మొత్తం డ్రామానే చేస్తాడు. మంత్రివర్గ విస్తరణ కూడా చేయడు. మంత్రివర్గ విస్తరణ మన మిత్రులు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆదేశం వస్తుంది, చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా చేస్తాడు. ఆయన హెచ్ఎంవి అని ఉండేది కదా పూర్వం. హెచ్ఎంవి అంటే హెచ్ఎంవి అంటే ఏంటంటే హిజ్ మాస్టర్స్ వాయిస్. హిజ్ మాస్టర్ ఎవరంటే చంద్రబాబు నాయుడు, ఆయన వాయిస్ ఈయన హెచ్ఎంవియే కదా. అందుకనే వీళ్ళందరూ తీసుకొని పోయి మూసినది మురికాల్లో తొక్కాలి. అప్పుడే వస్తుంది తెలంగాణ, ప్రజల తెలంగాణ వస్తుంది. అప్పటిదాకా దొంగల తెలంగాణనే ఉంటుంది. ప్రజల తెలంగాణ చేసుకోవడం కోసం మళ్ళీ మనం పోరాటాలు చేయాలి, లేకపోతే అన్యాయం అయిపోతుంది. చివరికి ఒక విషయం చెప్తా, పోలవరం చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు కలిసి పోలవరం కట్టమని చెప్పారు. అర్ధరాత్రి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత విభజన చట్టం లేదది. ఆ తర్వాత ఆర్డినెన్స్ బిల్లు పెట్టారు. ఒక్కరు మాట్లాడలే పార్లమెంట్లో. ఏమైంది ఇప్పుడు? పోలవరం వల్ల ఇప్పటికే నవగ్రహాలయం, భద్రాచలం, బూరుగుంపాడు, భద్రాచలం, వరరామచంద్రాపురం అన్నీ ఇచ్చేసినాడు. ఇచ్చేస్తే ఏమైంది? ఒక్కరోజు మాట్లాడలేదు, ఇవన్నీ ఇచ్చేసినారు. మొన్న అడుగుతున్నాడు 5 ఊర్లు ఇస్తే చాలట, విభజన 5 6 7 మండలాలు అటు కలిపితే 2.5 లక్షల మంది, 250 గ్రామాలు అన్నీ పోతున్నాయి, కోయిలు కొండరెడ్లు. 2.5 లక్షల మంది కోయిలు కొండరెడ్లు నిర్వాసితులు అవుతున్నారు. సరే, అది వేరే విషయం. ఢిల్లీ వాళ్ళకి సోయి ఉండాలి కదా. ఏమైంది? కొంచెం గట్టంగానే ఇగో ఈయన అదే జిల్లా కదా, భద్రాచలం దగ్గర పర్ణశాల మునిగింది కదా, కళ్యాణకట్ట మునిగింది కదా, నవగ్రహాల ఆలయం మునిగింది కదా, ఆంజనేయ స్వామి గుడి మునిగింది కదా. సోషల్ మీడియాలో 100 పోస్టింగ్లు వచ్చినాయి, ఏమేమి ఎట్లా ప్రమాదం ఉందో భద్రాచలానికి. ఇంకా 10 అడుగులు లేపితే రామదాస్ ధ్యాన మందిరం మునుగుతుంది. ఇంకా 10 అడుగులు లేపితే మొత్తం భద్రాచలం టౌన్ మునుగుతుంది, దేవుడు కూడా మునుగుతాడు. ఆ గుడి కట్టినందుకు తానిషా మహమ్మద్ కులీ నువ్వు పైసలు ఎత్తుకపోయిండు అనుకున్నాడు. పైసలు దొంగిలించిండనంటే జైలు పెట్టిండు రామదాస్ను, గోపన్నడు. తర్వాత తెలిసింది ఇది తినలేదు, గుడి కట్టిండు, జీర్ణోద్ధరణ, అప్పటికే గుడి ఉన్నది, జీర్ణోద్ధరణ చేసిండు అని తెలిసింది. తెలిస్తే ఆయన స్వయంగా అక్కడికి పోయి మహమ్మద్ కులీ
ఎదురుపోయి అక్కడికి ఇప్పటికి బొమ్మ ఉంటుంది అక్కడ ముఖాల మీద నిలబడి తప్పైంది మన్నించండి విడుదల పెట్టుకుంటా మన్నించు నాకు తెలియదు నువ్వు తిన్నావు ఎంబెజిల్మెంట్ అనుకున్నా నువ్వు మంచి పనిగా చేసినావు పుణ్యం పనిగా చేసినావు ఎందుకంటే నా తల్లి కూడా హిందువే ఆమె భాగీరథి ఆయన భార్య మళ్ళా భాగమతి తెలుసు ఆయనకు పొరపాటైందని చెప్పి లెంపలేసుకున్నాడు ఒక ముస్లిం రాజు పొరపాటైందని చెప్పి లెంపలేసుకుంటే హిందుత్వం పేరు మీద ప్రమాణం చేసే మోదీ ఆ గుడిని ముంచుతున్నాడు ఎక్కడున్నావు నువ్వు దేశం ఎక్కడుంది వీళ్ళందరూ దొంగలు కలిసే ఉన్నారు కదా అది ఇస్తారట మొత్తం ఇస్తారట రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అప్పుడు ఇచ్చింది చంద్రబాబు నాయుడు పేరు రావడం కోసం వెంకయ్య నాయుడు తను చెప్పినట్టు రమణ వీళ్ళందరూ కలిసి కుట్రలు చేసిండ్రు మళ్ళీ అదే కుట్రలు కొనసాగుతున్నాయి భద్రాచలమే కాదు మొత్తం తెలంగాణ మునుగుతుంది అందుకనే గట్టిగా పోరాటం చేయాలి లేకపోతే తెలంగాణ నాశనం అవుతుంది మళ్ళా మేల్కొనాలి అప్పుడు మనం 5 అడుగుల లాఠీ లేపినాము ఇప్పుడు 50 అడుగుల లాఠీ లేపాలి లేకపోతే వీళ్ళకి సరిపోదు పెద్ద చిన్న పామున పెద్ద కర్రతో కొట్టమన్నారు చాలా పెద్ద కర్ర లేపాలి ఒక్కొక్కని భర్తం పట్టాలి బడితే పడదాం భర్తం పడదాం ఉద్యమ ఆకాంక్షల వేదిక ఏ కులానికి ఏ మతానికి ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ఆ రోజు కమ్మ వాళ్ళు దోచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు అని మనం 50 ఏళ్ళు ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణలో కమ్మ దోపిడీపై తెలంగాణ ఉద్యమంలో వెలమదొరల దోపిడీ వచ్చింది తర్వాత వెలమదొరల దోపిడీపై రెడ్డి ధరలు వస్తున్నారు కాబట్టి ఈ వెల్కమ్ రెడ్డి రాజ్యం 3 కులాలు 3 కుటుంబాల దోపిడీయే తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్యం అని ఒక రీసెర్చర్ కూడా చెప్పారు కాబట్టి అన్ని కులాల్లో మంచోళ్ళు ఉంటారు అన్ని కులాల్లో దోపిడీదారులు ఉంటారు కాబట్టి కులానికి వ్యతిరేకం కాదు కానీ ఈ గరీబోళ్ళు తెలంగాణలో ఎక్కువ నష్టపోతుంది గరీబోళ్ళు పేదోళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఈవెన్ రెడ్డిలలో కూడా చాలామంది చనిపోయారు మనం కులానికి వ్యతిరేకం కాదు కాకపోతే ఈ దోపిడీదారులు వాళ్ళు ఏ కులం ఉన్నా ఏ ప్రాంతం వాడైనా మనం వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడదాం ఇప్పటికే సమయం మించిపోయింది మనం పనిచేసేది భౌగోళిక తెలంగాణ వచ్చేసింది ఇప్పుడు రావాల్సింది అందరి తెలంగాణ అభివృద్ధి తెలంగాణ సంతోష తెలంగాణ సకల జనుల తెలంగాణ ఉండాలి సామాజిక తెలంగాణ ప్రజాస్వామ్య తెలంగాణ కోసం నిరంతరం మనం కొట్లాడదాము గమ్యాన్ని ముద్దాడే విధంగా పోరాటాలు ఘనంగా చేస్తూ త్యాగాలు కాకుండా మనం బతుకున్నప్పుడే మన భవిష్యత్తు తరాలకి ఇలాంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చర్చని ఒకరి కూర్చోన్నా ఈయన మాట్లాడక ఈ చర్చని కార్యాచరణ రూపంలో ఎలా తీసుకెళ్ళాలి గ్రామ కమిటీలు ఎలా వేసుకోవాలి ప్రజాస్వామిక తెలంగాణ సామాజిక తెలంగాణ ఆనంద తెలంగాణ కోసం ఇన్నన్నని డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇప్పుడు గాద ఇన్నయ్య గారు మాట్లాడతారు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక తెలంగాణ అమరవీరుల ఆశయాలను ఉద్యమ ఆకాంక్షలని కార్యరంగంలో తీసుకురావడం కోసమే ఇది మొదటి నుంచి పనిచేస్తూ ఉన్నది 2014 తర్వాత రాష్ట్ర ఆవిర్భావన జూన్ 2వ తారీఖు తర్వాత తెలంగాణలో ప్రజల తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ధర్నా చౌక్ నిర్దాక్షిణ్యంగా రద్దు చేసినప్పుడు ప్రజల గొంతుని అణచడానికి ప్రయత్నం చేసినప్పుడు పీడితుల తాడితుల పక్షాన మాట్లాడడానికి నిరసన తెలపడానికి వేదిక లేకుండా చేసినప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున గొంతు విప్పింది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక. అదేవిధంగా కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నిర్మాణం ప్రారంభించినప్పుడు సర్వే జరుగుతున్నప్పుడు రైతుల భూములను కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అదే గజ్వేల్ పట్టణంలో ప్రజా తెలంగాణ పేరుతోటి సభలను నిరసనని తెలియజేసింది కూడా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక. అక్కడి నుంచి మొదలుకుంటే నిరంతరం ఆనాటి పాలకులైన చంద్రశేఖరరావుకి పరోక్షంగానో ప్రత్యక్షంగానో పాలన గాడి తప్పుతుందని నిరంతరం ప్రయత్నం చేస్తూ ముందుకొచ్చింది. అది ఎవ్వరు ఎప్పుడూ పట్టించుకోకపోవడం వల్లనే ఇక ఈ వినతి పత్రాలు
ఇక పనిచేయమనే కాలు పల్పం కట్టుకొని 2017-18 నుంచి మొదలుకుంటే 2023 దాకా నిరంతరం ఒక చిన్న ఇట్లా సమూహంగా ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమ ఆకాంక్షలు అమరవీరుల ఆశయ సాధన అనే ప్రయత్నంలో భాగంగా అది జిల్లాల్లో కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, అనేక ప్రాంతాల్లో అనేక సందర్భాల్లో పనిచేస్తూ వచ్చినటువంటి ఉద్యమ ఆకాంక్షల వేదిక మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సెక్రటరియట్లో మమ్మల్ని అందరినీ పిలిచి చర్చలు చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పినాం. విద్యారంగంలో సమూలమైన మార్పుల కోసం, వైద్య రంగంలో సమూలమైన మార్పుల కోసం, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం, ఉద్యమకారులకి గుర్తింపు కోసం, అమరవీరుల కుటుంబాలకి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం కల్పించాలని ఈ మధ్యకాలంలోనే సెక్రటరీ పిలిచినప్పుడు కూడా మేము స్పష్టంగా చెప్పినాం. కానీ దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు అయింది కాబట్టి అవి ఎక్కడ వేసిన గొంగడక్కడనే అయిపోయింది. రాసుకొని అయితే రాసుకున్నారు. ఆయన ఓఎస్టీలో, ఆయన పిఎస్లో, అక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ అధికారి సోదర్ రెడ్డి, ఇంకా అనేక మంది అక్కడ ఉన్న వాళ్ళు రాసుకొని అయితే రాసుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగేసినట్టు కూడా కనపడతలేదు. అవన్నీ పక్కన పెడితే ఈ మధ్యకాలంలో విభజన ఒప్పంద చట్ట హామీలు అనే పేరుతోటి అది గురుశిష్యుల, సహచరుల, తోడు దొంగల, ఓటు నోటు కేసులో ఏమని ఎటువా ఏదైనా పక్కన పెట్టినా కానీ వాళ్ళు విభజన ఒప్పంద చట్టం అమలు పేరుతోటి వాళ్ళు పూలే ప్రజాభవన్లో వాళ్ళు కలుసుకోవడం జరిగింది. మేము అప్పుడు కూడా చెప్పినాం, మీరు కలుసుకోవడానికి ఏ ప్రాతిపదికన కలుసుకుంటా ఉన్నారు, ఏ ఎజెండాతో కలుసుకుంటా ఉన్నారు, ఏ అంశాల మీద చర్చ చేయాలనుకుంటున్నారు అని ఎంత మొత్తుకున్నా మనం మొత్తుకోవడం అనేది కూడా అంతా అరణ్య రోజున అయిపోయింది. అప్పుడు వాళ్ళైతే కలుసుకున్నారు. అది కోడి మాంసమో, కుక్క మాంసమో, మేక మాంసమో, గొర్రె మాంసమో, వాళ్ళ పేర్లు బిర్యానీలు ఏం తిన్నారో కానీ అక్కడ ఏం చర్చ చేసినట్టయితే మనకి బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఏం చెప్పలే. మేము దాని తర్వాత అసలు విభజన ఒప్పంద చట్టంలో 9.5 ఏళ్ళు అక్కడ ఉన్న 5 సంవత్సరాలు పాలన చేసిన చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా ఆయన ఏం చేసిందో, ఏం మంత్రాలు చేసిందో ఏం మాకు అర్థం కాలే. దాని తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చేసిందో కూడా మాకు అర్థం కాలే. అర్థం కాక ఈ విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి వాళ్ళకి చూపించు, విభజన ఒప్పంద చట్టంలో ఉన్నటువంటి అన్ని అంశాలని మరోసారి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే 13 షెడ్యూల్గా ఉన్న విభజన ఒప్పంద చట్టం 93 సెక్షన్లుగా ఉన్న ఈ విభజన ఒప్పంద చట్టంలో మరి ఆ పూలే ప్రజాభవన్లో కూర్చొని వాళ్ళు మాట్లాడిన దాంట్లో ప్రెస్ మీట్లోకి వచ్చి వాళ్ళు చెప్పిన దాంట్లో మాకేమి అంతుపట్టలే. అయితే వాళ్ళు మాట్లాడిన దాన్ని తర్వాత మనం తెలుసుకుంటే మూసీ నది గురించి మాట్లాడుకున్నారు. హైదరాబాద్లో, ఢిల్లీ తరహాలో ఆంధ్రప్రదేశ్ భవన్ని ఏర్పాటు కోసం ఆయన భూమి కేటాయించని అడుగుతాడట, ఈయన కేటాయిస్తానని ఈయన హామీ ఇస్తాడట. దాంతోపాటు విభజన ఒప్పంద చట్టంలో లేనటువంటి కొన్ని అంశాలని వాళ్ళు మాట్లాడుకున్నారు. అయితే ఈరోజు ఈ విభజన ఒప్పంద చట్టంలో ఉన్న 9వ షెడ్యూల్ కానీ, విభజన ఒప్పంద చట్టంలో ఉన్న 10వ షెడ్యూల్ కానీ ఇక్కడనే పేర్చి కూర్చున్నది. ఇది ఇప్పుడు కాదు, వీళ్ళేదో కొండంత వీళ్ళు కనబట్టినట్టు ముఖ్యమంత్రుల కమిటీ అట
మంత్రుల కమిటీ అట, అధికారుల కమిటీ అట. కొండంత రాగం తెలిసి ఏదో చేసినట్టు అయిపోయింది మొన్న జరిగిన సమావేశం. అప్పుడు కూడా క్యాబినెట్ అక్కడ మంత్రులు ఇక్కడ మంత్రులు కమిటీలు వేసుకున్నారు. అప్పుడు కూడా అక్కడ అధికారులు ఇక్కడ అధికారులు కమిటీలు వేసుకున్నారు. తేలకపోతే హైకోర్టు కేసులు వేసిండు, తేలకపోతే సుప్రీంకోర్టు కేసులు వేసిండు. ఆర్టీసీ మీద విద్యాశాఖ ఉన్నత విద్యాశాఖ గురించి కూడా కేసులు వేసుకున్నారు. ఇలా మనం అడుగుతున్నది, ఆ కేసులు ఎక్కడ పోయినాయి? హైకోర్టు కేసులు ఎక్కడ పోయినాయి? సుప్రీంకోర్టు కేసులు ఎక్కడ పోయినాయి? విద్యుత్తు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆ రోజే 26,000 కోట్లు మాకు మీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చాడు. అక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మాకు 6,000 కోట్లు ఇవ్వాలని వాళ్ళొక నివేదిక ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ చేసే సబ్సిడీకి సంబంధించి ఇక్కడే కోటిలో ఉన్నటువంటి దాని మీద మాకు వాటా ఉందని వాళ్ళు ఆ రోజు పేర్చి పెట్టి కూర్చున్నారు. కర్ణాటకలో ఉన్న ఆర్టీసీ హాస్పిటల్ మీద మాకు వాటా ఉందని ఆంధ్ర వాళ్ళు వాళ్ళ కొట్లాట వాళ్ళకున్నది. అయితే ఈరోజు సుప్రీంకోర్టు కేసుల గురించి మాట్లాడరు, హైకోర్టు కేసుల గురించి మాట్లాడరు, ఆర్టీసీ ఒప్పందం గురించి మాట్లాడరు, విద్యుత్ ఒప్పందం గురించి మాట్లాడరు. కానీ వీళ్ళకట మూసీ మీద వాళ్ళకు వాటా కావాలట. హైదరాబాద్లో ఢిల్లీ తరహాలో ఆంధ్రప్రదేశ్ భవన్ కట్టుకోవడానికి ఇక్కడ వాళ్ళకి కొన్ని ఎకరాల భూమి వాళ్ళకి కావాలట. వాడు అడుగుతాడట, వీడు ఇస్తాడట, వీడు అప్ప సొత్తు అన్నట్టు. ఇలా మనం అడుగుతుంది ఏంటంటే, చాలా వివరంగా మనందరం కూడా చదవాలి. 9వ షెడ్యూల్ చదవాలి, 10వ షెడ్యూల్ చదవాలి. ఈ 9, 10 షెడ్యూల్ కనుక చదవకపోతే మనం ఆగమైపోతాం, వాళ్ళు ఆగం చేస్తారు. మనందరం కూడా ఈ 10 సంవత్సరాలు కేసీఆర్కి అప్పచెప్పినాం. అక్కడ చంద్రబాబుకు వాళ్ళు అప్పచెప్పిండు, జగన్మోహన్ రెడ్డికి అప్పచెప్పిండు. ఇప్పుడు కొత్తగా మళ్ళా ఈ పగటి దేశగాళ్ళు, ఈ దారి దోపిడిగాళ్ళు తెలంగాణ సంపదను దోచుకోవడానికి మరో కుట్రలో భాగంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కేసీఆర్ తోటో రేవంత్ రెడ్డితో మన కొట్టాడ కాదు. ఇవాళ తెలంగాణను దోచుకోవడానికి వస్తున్నటువంటి ఈ పగటి దేశగాళ్ళు, ఈ పులి కొత్త దేశం కట్టి ఇది పులిని కాదు ఇది పిల్లిని అని చెప్పి వస్తున్నటువంటి ఈ పగటి వేషగాళ్ళ గురించి కనుక మనం మాట్లాడుకోకపోతే, చర్చించకపోతే తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. తెలంగాణ తల్లికి మరోసారి సంఖ్యలు వేయడానికి వాళ్ళు చాలా తొందరపడి వాళ్ళ ప్రయత్నాలను పూనుకుంటా ఉన్నారు. మన తెలంగాణ తల్లిని అంగట్లో సరుకును చేసి భేదం వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మన కళ్ళప్పగించి చూస్తూ ఊరుకుందామా? నోటికి తాళం వేసుకొని మనం నిమ్మకు నీరెత్తినట్టుందామా? చెవులలో సీసం మోసుకొని మనం ఉందామా? ఇది పాలకుల పంచాయతీ కాదు, తెలంగాణ ప్రజల పంచాయతీ. ఇది రేవంత్ రెడ్డితో కేసీఆర్ పంచాయతీ కాదు. ఇది ఐపీఎస్ రెడ్డి ఐఏఎస్ పంచాయతీ కాదు, అధికారుల పంచాయతీ కాదు, ఎమ్మెల్యేల పంచాయతీ కాదు, ఎంపీల పంచాయతీ కాదు, ప్రజాప్రతినిధుల పంచాయతీ కాదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పంచాయతీ. వాడెవడో ఎంపీ చూసుకుంటాడు, వాడో ఎవడో ఎమ్మెల్యే చూసుకుంటాడు, ఆ క్యాబినెట్ మంత్రులు చూసుకుంటారు, ఆ క్యాబినెట్ చూసుకుంటుంది, ఐఏఎస్ చూసుకుంటారు, ఐపీఎస్ చూసుకుంటారు అనుకుంటే తెలంగాణ తల్లిని నడి బజార్లో అంగడి బొమ్మని చేసి అమ్మడానికి సిద్ధమవుతున్నారు. మరి మన ఉద్యమకారులని 250 గజాల కోసం మనం ఇంకా అప్లికేషన్లు పెట్టుకొని కూర్చుందామా? ఉద్యమకారులను చెప్పుకోవడానికి తల్లి తెలంగాణని, తెలంగాణ తల్లిని అంగడి బొమ్మని చేస్తుంటే 250 గజాల కోసం మనం అప్లికేషన్ పెట్టుకుంటా కూర్చుందామా? ఇదేనా ఉద్యమకారుడు అంటే? ఇదేనా తెలంగాణ బిడ్డ అంటే? మంత్రుల కోసం,
మంత్రి పదవుల కోసం, ఎమ్మెల్యే పదవుల కోసం, ఎంపీ పదవుల కోసం, దిక్కుమాలిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీల కోసం, దీనికోసం దేని పనికిరాని కార్పొరేషన్ల చైర్మన్ల కోసమే మనం పాకులాడుకుంటూ కూర్చున్నామా? ఇది రేవంత్ రెడ్డి తప్పు చేసినా, కేసీఆర్ తప్పు చేసినా, కేటీఆర్ కోటరి తప్పు చేసినా, కేసీఆర్ కుటుంబం తప్పు చేసినా మనం ప్రశ్నించాలి. ఆ ప్రశ్నించే దమ్ము సత్తా మన వీరులు శూరుడు మనకు నేర్పించిండు. కాబట్టి ఈ పేచీ పాలకులది మాత్రం కాదు, పాలకుల మార్పిడి కోసం కాదు తెలంగాణ తెచ్చుకున్నది, పాలనలో మార్పు కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. బుక్కకారుల మార్పు కోసం కాదు, దండాల మార్పు కోసం కాదు. ఆనాడు అమ్మానే పిలుపు నోచుకోకుండా బగబగ మండే మంటల్లో ఆవుతైంది. ఇటువంటి మార్పు కోసం కాదు, ఇటువంటి పాలన కోసం కాదు. 2001కి ముందు కానీ 2001 తర్వాత కానీ తెలంగాణ ఉద్యమం ఇప్పుడు చెప్తున్నట్టు నీళ్లు నిధులు నియామకాల కోసం కాదు తెలంగాణ ఉద్యమం వచ్చింది. అరే ఈ రాష్ట్రంలో 80% ప్రజలకి భూమే లేదు, నీళ్లు తెచ్చుకుని ఎత్తి మీద పోసుకుంటావా? ఏం చేస్తావు? ఎక్కడ పోతావు? ఇప్పటి వరకు మొత్తం 28 రాష్ట్రాలు చూస్తే చివరిగా ఉంది అక్షరాస్యతలో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో. ఆ రోజు అక్షరాస్యతలు వెనుకబడి ఉన్నాం, భూమి లేకుండా ఉన్నాం, సంపద కొల్లగొట్టబడుతున్నది. కాబట్టి విద్యారంగంలో సమూలమైన మార్పుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, వైద్య రంగంలో సమూలమైన మార్పుల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, తెలంగాణ సంపద, అది భూ సంపద, అటవీ సంపద, ఖనిజ సంపద, మానవ సంపద, జల సంపద, ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజలకు చెందాలనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం. అట్లనే తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ సంపద పైన హక్కు సంపాదించాలని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం. దీంతో పాటు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకోవడం కోసమే తెలంగాణ ఉద్యమాన్ని మనం ప్రారంభించడం. మన పుట్టిన గడ్డ మీద ద్వితీయ శ్రేణి పౌరుడిగా బతకాల్సిన పరిస్థితి వచ్చిందనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం. కానీ ఇది పాలకుల కోసం, ఎమ్మెల్యే సీట్ల కోసమో, ఎంపీ పదవుల కోసమో, మంత్రి పదవుల కోసమో, ముఖ్యమంత్రి పదవి కోసమో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించలే. కాబట్టి దయచేసి మన తెలంగాణ తల్లిని మరోసారి తెలంగాణేతర పాలకులు, దోపిడిదారులు, హంతకులు మరోసారి నక్క జపం చెప్పుకుంటూ నక్క వేషం కట్టి తెలంగాణలో కాలు మోపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకట రెడ్ కార్పెట్ వేసి మనం ఆహ్వానాలు పలకాలనా? ఇదేనా మన తల్లి మనకు నేర్పింది? ఇదేనా మనకి తెలంగాణ ఉద్యమం నేర్పింది? అమరవీరులు నేర్పింది ఇదేనా? దయచేసి ఇది పదవుల కోసం తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష వేదిక ప్రారంభం కాలే. ఎవరికి పదవులు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలో వేదిక ప్రారంభం కాలే. పదవులు కావాలనుకుంటే అది కేసీఆర్ దగ్గర పోయో, రేవంత్ రెడ్డి దగ్గర పోయో అక్కడ మీరు జపం చేసుకోండి. కానీ అమరవీరుల ఆశయ సాధన కోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసమే ఇది ఏర్పడింది. ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇది అందరినీ ప్రశ్నిస్తుంది. ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక అది కేసీఆర్కో, రేవంత్ రెడ్డికో, కాంగ్రెస్కో, బీఆర్ఎస్కో, ఇంకోని కోసమో ఏర్పడింది కాదు. కాబట్టి మన తల్లి రుణం తీర్చుకోకపోతే మన పుట్టుకకి అర్థం లేదు. మానవ జన్మకి తెలంగాణ బిడ్డ అని చెప్పుకోవడానికి మనకు అర్హత లేదు. ఎవరైనా నేను తెలంగాణ సంసాబ్ది స్థాయిల్ని ఈ భూమి పుత్రుండే అని చెప్పుకోవాలంటే పాలకుడు ఎవడైనా కావచ్చు, జెండా ఏదైనా కావచ్చు, పార్టీ ఏదైనా కావచ్చు, ప్రశ్నించడం నేర్చుకోవాలి, అడగడం నేర్చుకోవాలి, తప్పు చేస్తే నిలదీయడం నేర్చుకోవాలి. నేరమే అధికారమై నేరస్తులు చేస్తుంటే
నోరుండి ఊరుక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడైతాడు. మనం నేరస్తులు కాకుండా ఉండాలంటే మంచి చేస్తే మంచి అని చెప్తాం. వాడు ఎవరైనా కానీ, ఏ పార్టీ అయినా కానీ, ఏ జెండా అయినా కానీ, వాడు ఏ కులం అయినా కానీ, వాడు ఏ మతం అయినా కానీ, వాడు మంచి చేస్తే మంచి అని చెప్తాం. తప్పు చేస్తే మాత్రం ఆ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలోనే ఉండండి మీరు, ఏ పార్టీలోనే ఉండండి మీరు, కాంగ్రెస్లో ఉండండి, బీఆర్ఎస్లో ఉండండి, బీజేపీలో ఉండండి, కమ్యూనిస్ట్ పార్టీలో ఉండండి, నక్సలైట్ పార్టీలో ఉండండి, బీఎస్పీలో ఉండండి, ఏ వృత్తిలోనైనా ఉండండి, తప్పు చేస్తే ప్రశ్నించకపోతే మనం తెలంగాణ ముద్దు బిడ్డలం కాదు. కాబట్టి దయచేసి ఈ 9వ షెడ్యూలు, ఈ 10వ షెడ్యూల్ని మనందరం చదవాలి. విభజన ఒప్పంద చట్టంలో ఇంకా పూర్తిగానే అంశాలు ఏంటి, అమలు కాని అంశాలు ఏంటి, అమలు చేసుకోవాల్సిన ఏంటి, సుప్రీంకోర్టులో ఉన్న కేసులు ఏంటి, హైకోర్టులో ఉన్న కేసులు ఏంటి, ఆంధ్ర నుంచి మనకి రావాలన్నా మనం ఆంధ్రాకి ఇవ్వాలన్నా, ఒకవేళ ఇవ్వాల్సి ఉంటే ఇద్దాం, తెచ్చుకోవాల్సి ఉంటే కొట్లాడి తెచ్చుకుందాం. బతిలాడి కాదు, బదిలీ చేసి కాదు, కొట్లాడి తెచ్చుకుందాం. వాడు జగన్మోహన్ రెడ్డి అయినా, వాడు చంద్రబాబు నాయుడు అయినా, కొట్లాడి తెచ్చుకుందాం. ఆ హక్కు మనకుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా బుద్ధిజీవులు. మన కొన్ని పుస్తకాలు విభజన ఒప్పంద చట్టం మీద మాడవ శ్రీధర్ గారు రాస్తుంది, కానీ ఇంకా వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు వచ్చినాయి, మార్కెట్లు దొరుకుతాయి. ఫస్ట్ చదవాలి, తెలుసుకోవడం నేర్చుకోవాలి. ఉత్తుత్తగానే జిందాబాద్ కొట్టడం, ముర్దాబాద్ కొట్టడం మనకు బాగా అలవాటు అయిపోయింది. అరే మనం ఎందుకు జిందాబాద్ కొట్టాలి? అరే ఒకసారి కేసీఆర్కి జిందాబాద్ అంటారు, ఒకసారి రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటారు. అరే తెలంగాణకి జిందాబాద్ అందాం, తెలంగాణ తల్లికి జిందాబాద్ అందాం. అట్లా మనం అనడం నేర్చుకోవాలి. కాబట్టి దయచేసి ఆ నేపథ్యంలో ముందుకు పోవడానికి ఇది తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక. ఇది ఎవరి కోసం ఏర్పడింది కాదు, ఎవరి భజన చేయడానికో, ఎవరి జిందాబాద్ కొట్టడానికో, ఎవరి ముర్దాబాద్ కొట్టడానికో, ఒకరిని దించి ఇంకోని ఎక్కించడానికి కాదు. తెలంగాణ అమరవీరుల ఆశయాలు సాధన కోసం, ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఏర్పడిందని మనందరం తెలియజేసుకుంటూ, నేర్చుకుంటూ, మనం ఇంకా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతా తెలుసని మనం మూర్ఖంగా ఉండాల్సిన అవసరం లేదు. మనం నిరంతర విద్యార్థులమే. చాలామంది అంటూ ఉన్నారు, ఎప్పుడు మనకి ఇదే పనేనా, ఎప్పుడు ఇదే ఉద్యమాలు చేయాలని. నేను మా అందరికీ చెప్పేది ఒకటే, రోజు ముఖం కడుక్కున్నట్టు, రోజు స్నానం చేసినట్టు మన పని ఇదే, నా పని అయితే ఇదే, అందరి పని ఇదే, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా పని ఇదే. మనం రోజు స్నానం చేసినట్టు, రోజు ముఖం కడుక్కున్నట్టు, రోజు అన్నం తిట్టనట్టు, రోజు దొడ్డికి పోయినట్టు, రోజు మన కాలకృత్యాలు తెచ్చుకున్నట్టే మంత్రసాని పాత్ర పోషిద్దాం, మంత్రసాని పాత్ర పోషిద్దాం. తల్లి ఉంటుంది, ప్రసవ వేదన ఉంటుంది, పురుడు నొప్పుల తల్లి ఉంటుంది. మంత్రసాని పాత్ర పోషించడానికే మనం ఉంటామని ఉండడానికే ప్రయత్నం చేద్దామని నేను 2 చేతులు జోడించి ఈ అమరవీరుల ఆశయ సాధనలో మనకున్న ఊపిరి వరకే గిట్ట ఉంటే, ఏ పాలకుడికి బదిలీ చేయకుండా, ఏ పాలకుల మోచేతిని కాడకుండా, ఏ పాలకులకి మనం వాళ్ళిచ్చే పదవులకు ఆశపడకుండా ఉండాలని, ఉంటామని, అట్లా ఉండడమే కోరుకుంటూ, ఒకవేళ ఎప్పుడైనా ఈ ఇన్నయ్య కూడా, ఈ పాచమ యాదగిరి కూడా, ఈ విట్టలు కూడా ఈ పాలకులకు బదిలీ చేస్తే, మోచేతి నీళ్ళు తాగితే, వాళ్ళు ఇచ్చే పదవులకు ఆశపడి అంగలార్చుకుంటూ తిరిగితే మమ్మల్ని కూడా ప్రశ్నించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నా. ఆశమన్న, తమ్ముడు విట్టలు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అన్నలందరికీ, మా సోదరిమణులు అరుణ, సుశీలారెడ్డి, ప్రెస్ మిత్రులకి అందరికీ నమస్కారం. నిజంగా తెలంగాణ ఉద్యమం చేసినటువంటి తీరు, అప్పుడు కొట్లాడినటువంటి పద్ధతి, ఒకసారి నెమరు వేస్తే అవన్నీ మనమేనా చేసింది అన్నటువంటి పరిస్థితి ఉంటుంది.
అంటే ఎవరికి వాళ్ళమే తెలంగాణ తెచ్చుకోవాలి, తెలంగాణ బాగుపడాలి, తెలంగాణలో ఉన్నటువంటి వనరులను అన్నిటినీ మనమే అనుభవించాలి, తెలంగాణను మనమే పరిపాలించుకోవాలి. ఒక మంచి తెలంగాణ రాష్ట్రం అంటే ఒక మంచి వనరులు ఉన్నటువంటి ఒక బలమైనటువంటి రాష్ట్రంగా భావించినటువంటి మనము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వనరులన్నిటినీ ఆంధ్రోళ్ళు దోసుకపోవడు, మనల్ని ఎటుగాకుండా చేసి మనల్ని బలహీనపరిచేటువంటి పరిస్థితులు ఏవైతే ఉండేనో వాటికి వ్యతిరేకంగా మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవడం కోసం నిజంగా ఒక్కొళ్ళు ఇద్దరు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినాం. ఆ భాగస్వామ్యం ద్వారా తెలంగాణ రాష్ట్రం అనేది సాకారమైంది. మరి ఆ తెలంగాణ సాకారమైనటువంటి తెలంగాణ బాగు చేసుకోవాలనేటువంటి దాంట్లో భాగంగా ఇవాళ నాకు ఇందాక చెప్తున్నారు తమ్ముడు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేస్తుంటే నాకు బాధ వేసింది. అరే ఎటు పోతుంది తెలంగాణ, ఎవరి చేతిలోకి పోతుంది తెలంగాణ, మనం ఏమేం కలలు కన్నాం, ఆ కలలు ఏమైపోతున్నాయి అనేటువంటి ఒక బాధ, ఒక ఆవేదన. ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక్క తెలంగాణ మాట కానీ తెలంగాణ నినాదం కానీ లేకపోవడం అని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జై తెలంగాణ అనేటువంటి పదము ఇప్పటి వరకు వాడలేదు. మరి గట్లాంటి వ్యక్తులకి పరిపాలన చేసే రైట్ ఉందా, అధికారం ఉన్నదా, ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఆనాడు తెలంగాణ వద్దని, తెలంగాణ ఎట్లొస్తుందో చూస్తామని తెలంగాణ ఉద్యమకారులను తుపాకీతో ఎక్కుపెట్టి తెలంగాణకు అడ్డం వచ్చినటువంటి ఆ వ్యక్తుల్ని మరి మనం ఏం చేయాలి, మనం ఏం చేయవలసినటువంటి అవసరం ఉంది అనేది మొన్న ఇన్నన్నను కలిసినప్పుడు అన్న చెప్తే చాలా నాకే బాధ అనిపించింది. అరే అన్న అన్నేళ్ళు 20 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడితిమి, పోరాడితిమి, మరి పోరాడినటువంటి తెలంగాణ ఆగం కావడానికి వల్ల మరి చంద్రబాబు నాయుడు ఒక్కరోజు కాదు, ఎప్పుడు ఈ తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో ఒక్క పూట కనబడినటువంటి చంద్రబాబు నాయుడు మొన్న మొత్తం హైదరాబాద్ అంతా ఎక్కడ చూసినా ఆయన బొమ్మలే. మళ్ళీ మొత్తము ఆయనను ఇక్కడోళ్ళే ఎంతమంది వచ్చిరో నాకు తెలియదు కానీ ఎక్కడ చూసినా ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడ చూసినా ఆయన ఫోటో పెట్టుకొని మొత్తం హైదరాబాద్ అంతా గస్తీలు తిరుగుతూ బండ్ల ర్యాలీలు చేస్తూ మేమున్నామని చెప్పేసి మళ్ళీ మేము ఇక్కడ అడ్డా వేస్తామని వాళ్ళు చెప్పకనే చెప్పుతున్నటువంటి తీరు ఏదైతే ఉందో నాకు బాధ వేసింది. నిజంగా తమ్ముడు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎంతమంది ఉద్యమకారులను, ఎంతమందిని ఊచకోత కొయ్యలేదు, ఎంతమంది చావులకు కారణమైనటువంటి వ్యక్తి లలితక్క కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, చెప్పుకుంటా పోతుంటే చాలామంది ఉన్నారు. ఆనాడు తెలంగాణ జరుగుతున్నటువంటి క్రమంలో తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం కూడా అనేక కుట్రలు కుతంత్రాలు జరిగినటువంటి పరిస్థితి. మరి అట్లాంటి వ్యక్తి వాళ్ళ గురువు శిశువుడు వాళ్ళిద్దరి ఆలోచన ఎటువైపు పోతుంది, మరి మనం ఏం చేయాలి? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే ముందు ఆ విభజన చట్టంలో ఏదైతే మనం పొందుపరుచుకున్నామో ఆ పొందుపరిచినటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో మరి వాటిని అమలు చేయడం కోసం ఎంతవరకు అమలవుతుంది, ఆ అమలు చేసుకోవడం కోసం మళ్ళీ ఒకసారి సమైక్య పాలకుల కుట్రలు ఏదైతే చేయాలని చూస్తారో ఆ కుట్రలను కుతంత్రాలను ఎట్లా మనం ఎదుర్కోవాలి, మళ్ళీ తెలంగాణ ప్రజల్ని ఎట్లా జాగృతం చేసుకోవాలి, మనం ఏదో ఒక ప్రయత్నం అయితే చేయాలని అన్నతో మాట్లాడినప్పుడు అన్న నిజంగానే ఎప్పుడు చూసినా గీళ్ళే. అప్పుడు తెలంగాణ 2001 కన్నా ముందు కూడా గీళ్ళే. అప్పుడు జల సాధన పోరాట కమిటీ అని ఇవాళ అంటే తెలంగాణ వనరులు ఎటువైపు పోతున్నాయి, మన వనరులు మనం తెచ్చుకోవాలని చెప్పేసి అప్పుడు కూడా మా పాశమన్న విట్టలు ఇన్ననైతే ఒక పుస్తకం పట్టుకొని పాశమన్ననైతే ఎప్పుడు ఇంకా అప్పుడు టీవీలు ఇన్నిగానే లేవు కానీ ఎప్పుడు పేపర్లలో ఆర్టికల్ రూపకంగా కానీ ఎక్కడ సందర్భంగా 5 2 3 అంటే గిట్లా రౌండ్ టేబుల్ కాదు, సదస్సులు కాదు, ఇద్దరు కలిస్తే ఇద్దరితోటే, ముగ్గురు కలిస్తే ముగ్గురితోటే మీటింగ్ పెట్టుకొని తెలంగాణ నినాదాన్ని తెలంగాణ వంశాన్ని ఎప్పటికప్పుడు
వ్యాపింపజేసి అందరిని ఎడ్యుకేట్ చేసి ఇవాళ తెలంగాణ రావడంలో వీళ్ళందరూ కూడా కీలక పాత్ర పోషించిన వాళ్ళలో ఖచ్చితంగా మీ పాత్ర అందరం తెలంగాణ ప్రజలందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఖచ్చితంగా మీరు ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఇంకా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా విభజన చట్టాలలో ఉన్నటువంటిది ఏదైతే అప్పుడు రాశారో దాన్ని అమలు చేసే దశగా ఖచ్చితంగా ఆంధ్ర పాలకులు ఇవాళ ఏదైతే కుట్ర చేయాలనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు. ఆ చేసేటువంటి కుట్రలని ఖచ్చితంగా మనం తిప్పికొట్టే దశగా మరోసారి మనం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఒక ఉద్యమకారినిగా ఎప్పుడైనా కూడా మీ వెంట ఉంటాం. మనం అందరం కలిసి ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా ఆ అన్యాయానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడే విధంగా నేను కూడా మీతో పాటు ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. సమావేశ నిర్వాహకులు పెద్దలు గాదే ఎన్నారెడ్డి గారికి, పాశం యాదగిరి గారికి, సోదరులు తెలంగాణ విఠల్ గారికి, ఈ సమావేశానికి హాజరైన ఉద్యమకారులు శ్రీశైల్ రెడ్డి గారికి, మా తుల ఉమక్క గారికి, నాన్న ఇప్పుడే ఎందుకో మళ్ళీ అంటే 10 ఏళ్ళ తర్వాత కూడా ఆంధ్ర గురించి ఈ దుస్థితి వస్తుంది, మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలే. 10 సంవత్సరాలు కూడా తెలంగాణ వైపు చూడాలన్నా, తెలంగాణ గురించి మాట్లాడాలన్నా భయపడ్డ చంద్రబాబు నాయుడు మొన్న అక్కడ గెలవంగానంటే ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనుకుంటలేడు, నేను తెలంగాణకు ముఖ్యమంత్రి అనుకొని ఆ రోజు వచ్చే రోజు ఇక్కడ దారి పొడుగున కూడా మొత్తం ఎల్లో, హైదరాబాద్ అంతా ఎల్లో పచ్చరంగా చూస్తా అంటే నిజంగా కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. మనం ఏదైతే కోరుకొని ఏదైతే వద్దు అనుకున్నామో, ఏదైతే మన పాలన మనం అనుకొని తరిమేసినామో, ఆంధ్ర వాళ్ళని తరిమేసి మన రాష్ట్రం మనం తెచ్చుకున్నామని మనం తృప్తిగా ఉన్నామో. ఎందుకంటే మన వాళ్ళు మనం తప్పు చేస్తే మనం సర్దిద్దుకుంటాం, మనం పోరాటం చేస్తాం, మనం పాలించుకుంటాం. ఏదైతే మనం వద్దనుకున్నామో మళ్ళీ వాళ్ళే వచ్చి ఈరోజు విభజన చట్టం అనే ఒక మీద పదం మాత్రమే, అది లోపల జరిగేదంతా వేరే. ఎందుకంటే ఆయన శిష్యుడు ఉన్నాడు ఇక్కడ, ఎందుకంటే ఆయన కాళ్ళ దగ్గర ఆయన చెప్పినట్టు వినే శిష్యుడు ఉన్నాడు. ఆయన భుజాల మీద ఒక రైఫిల్ పెట్టి, రైఫిల్ రెడ్డి, ఆయన పేరే రైఫిల్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద రైఫిల్ ఎగబెట్టిన ఆ రైఫిల్ రెడ్డి అలా తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మన అందరికీ సిగ్గు అనిపిస్తుంది. మన ఉద్యమకారులకు అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉద్యమకారులే అందరం. ఎందుకంటే ఇప్పుడు మళ్ళా మనం కూడా ఈరోజు ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ఏదైతే ఉద్యమకారులకు ఏదైతే చేస్తా అన్నాడో ఇప్పటి వరకు ఆ మాట తీయలేదు, తెలంగాణ ఉద్యమకారులను పిలిచి మాట్లాడలేదు. అది పోగా ప్రజలకు ఏదైతే మాయమాటలు చెప్పి ఏదైతే హామీలు ఇచ్చిండో అవి చేయకపోగా ఓన్లీ చంద్రబాబు నాయుడు మాట మీద ఈరోజు కమ్మ వాళ్ళ మీటింగ్లో మొన్న ఆయన స్పీచ్ చూస్తా అంటే నేను అట్లనే బిత్తరపోయినా. ఆయన ఓన్లీ తెలంగాణ ముఖ్యమంత్రి, కమ్మ వాళ్ళకు ముఖ్యమంత్రి, ఇదేంటి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఈ ఇద్దరు గురు శిష్యులు కలిసి తెలంగాణను ఏం చేస్తారు, మనకి ఈ దుస్థితి ఎందుకు అని. ఎందుకంటే ఈరోజు నిజంగా కూడా ఈ సమావేశానికి నేను ఈ ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ మీటింగ్స్ అసలు అటెండ్ కాను. అక్క చెప్పంగానే నేను వచ్చిన. ఎందుకంటే మళ్ళీ దుస్థితి వచ్చింది, మళ్ళీ మనం కొట్లాడాలి, మళ్ళీ మనం ఉద్యమం చేయాలి, మళ్ళీ మనకు ఎంతో పోరాటం ఉన్నది. మీకు అందరికీ పెద్దలందరికీ కూడా చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు అన్ని డిస్టిక్లలో కూడా అన్ని రంగాలకు మనకు అప్పుడప్పుడు చేసి దీన్ని చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాల్సిన అవసరం ఇప్పుడు చాలా ఉన్నది. ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయి ఈరోజు. ఎందుకంటే ఏ ఒక్కటి కాకుండా రేవంత్ రెడ్డి ఓన్లీ కక్ష సాధింపు గురువు చెప్పిన మాటలు వినడానికి, ఏదైతే మనము ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏదైతే తప్పు అని చెప్పిండో, ఏదైతే మన ధర్నా చౌక్ తీసినప్పుడు ఏదైతే వాగిండో, ఏదైతే మాట్లాడిండో, ఒక ధర్నా చౌక్ తీసేసి ధర్నాలే లేకుండా చేసిన 10 ఏళ్ళు ఇప్పుడు ఎక్కడ ధర్నా చేసినా కూడా కొట్టుకుంటూ లోపడేస్తున్నారు, ఇట్లా కూర్చోగానే అట్లా లోపడేస్తున్నారు. ఆ దుస్థితి ఈరోజు మనకు వచ్చింది. ఉద్యమం చేయకుండా ఇది వచ్చిందంటే అడుగడుగున ఇలా విద్యార్థులు, రైతులు, మహిళలు, అత్యాచారాలు, ఎక్కడ చూడు మొత్తం క్రైమ్. తెలంగాణ అంతా క్రైమ్ పెరిగిపోయింది. ఆయన ఏమైతే అంటే ఢిల్లీకి ఇప్పటికీ 18 సార్లు 20 సార్లు పోయినట్టున్నాడు దాదాపుగా. ఓన్లీ ఢిల్లీకి డబ్బులు మోయడానికి, చంద్రబాబు మాట వినడానికి కక్ష సాధింపు. రోజుకొకటి ఆ ప్రభుత్వం చేసింది, పోయిన ప్రభుత్వం చేసిందని చెప్పుడు మాటలు నిలబెట్టుడు తప్ప ఏం చేస్తలేడు. కాబట్టి ఈరోజు నేను అందరినీ, ఇక్కడ ఉన్న పెద్దలను అందరినీ ఈరోజు నేను కోరేది ఒకటే, అన్న మీ అందరితోని సోదరునికి అందరికీ చెప్తున్నా, మీ పోరాటంలో మేము కూడా భాగమవుతాం. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమంలో కూడా మేము అక్కతో సహా తులవుమ్మక్కతో తోడుగా నేను అప్పుడు ఉంటే నేను ఇప్పుడు కూడా మీ అందరితో ఉంటా. ఈరోజు ఈ రేవంత్ రెడ్డి
ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవసరం ఇక్కడ చాలా ఉన్నది. ఇట్లనే మనం అందరం చూసుకుంటూ పోతా అంటే మాత్రం ఇంకా చాలా అనర్థాలు జరుగుతాయి. ఈరోజు మనం తెలంగాణలో ఉన్నామా, ఆంధ్రాలో ఉన్నామా, ఎక్కడున్నామా అనేది అర్థమైతలేదు. ఇక్కడ తెలంగాణ అనేది తెచ్చుకున్న సంతోషం ఈ 10 ఏళ్ళు అనేది ఎక్కడ మాయమైంది అర్థమైతలేదు. కాబట్టి అందరం కలిసికట్టుగా ఉద్యమం చేస్తాం. ఈ ఉద్యమంలో మాతో పాటుగా చాలామంది ఉద్యమకారులు, మా మహిళా మనులు కూడా మీతో పాటుగా అందరు నడిచి వస్తారని కోరుకుంటున్నా. చెప్పిండ్రు మొన్న జరిగిన ఇద్దరు సీఎంల మీటింగు ఒక చక్రవర్తికి ఒక సామంతరాజుకి జరిగిన మీటింగ్ లాగా ఉందని. మీకు అందరికీ గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసి 6వ తారీఖు శనివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత కలుద్దామన్నాడు. మనం ఇరు రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుందాం, మరి ఎప్పుడు వీలవుతుంది, ఎప్పుడు రావాలి, ఎక్కడ కూర్చుందాం అనేది ఏం లేదు. ఫలానా రోజు ఫలానా టైంకి వస్తా, నువ్వు అవైలబుల్ ఉండు అన్నాడు. సో దాంతోనే స్పష్టంగా అర్థమైపోయింది, అంటే ఆయన డైరెక్షన్ ఇచ్చేసిండు. సో వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారు అన్నది, ఏం మాట్లాడుకున్నారు అనేది పబ్లిక్గా ఎక్కడ కూడా పబ్లిక్ డొమైన్లో లేదు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కూడా గతంలో ఇద్దరు కలిసి ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు అనేది తప్పకుండా మాట్లాడుకునే ఉంటారు. దానికి నిదర్శనంగా అంటే ఈరోజు కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు కూడా తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా లేతే మరొక్కసారి ఆంధ్ర వలసవాదులు ఎట్లా మళ్ళొక్కసారి వాళ్ళ పట్టు బిగించాలి, ఆ పట్టు బిగించడానికి ఆ విత్తనం మళ్ళా నాటడానికి ఒక అదును పదును ఇప్పుడున్నది రాష్ట్రంలో. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అని వాళ్ళు అనుకుంటున్నారని చాలా స్పష్టం. ఈ విషయం మనకు అందరికీ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా క్లారిటీ ఉంది. ఒక 2-3 అంటే భూకంపాలు వచ్చే ముందు ఈ రెప్టైల్స్, పక్షులు అవి సౌండ్లు చేస్తాయంట, వాటికి ముందే తెలుస్తుంది అది. మాదాపూర్లో ఓ నెల క్రితము ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ పెట్టిన అన్న క్యాంటీన్లు మాదాపూర్లో ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి వాళ్ళు ఇంకేమన్నారంటే, రాబోయే రోజుల్లో తెలంగాణలో అంతటా అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వం యొక్క పాలసీ. అది ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలి? సరే మీరేదో చారిటీ నడుపుకోండి, కానీ అన్న క్యాంటీన్లు పెడతాం, రాష్ట్రమంతటా ఓపెన్ చేస్తామంటే మేము మళ్ళీ వచ్చినాము, వస్తున్నాము అనేది ఒక హింట్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక విజయ గర్వంతో ఒక లక్ష్య ప్రకటన, అప్రకటిత లక్ష్య ప్రకటనతో వికటాట్టహాసం చేస్తూ వాళ్ళు వచ్చిండ్రు. ఆ రోజు పెద్ద ఎత్తున ఊరేగింపు. ఏ నేల నుంచి అయితే మమ్మల్ని తరిమేసినామని మీరు అనుకుంటున్నారో, మీరు మమ్మల్ని తరమలేదు, అది మీకు సాధ్యం కాదు, మేము మళ్ళా వచ్చినాము, ఇదిగో మా దర్పం. ప్రేమ్ నగర్ సినిమాలో ఎస్టేట్లోకి పోతుంటే నాగేశ్వరరావు వాణిశ్రీకి చెప్తాడు, ఇక్కడి నుంచి మా అధికారం మొదలవుతుందని. అట్లా ఇగో ఇదంతా మాదే రాబోయే రోజుల్లో అనే ప్రకటన ఆ రోజు మళ్ళా జరిగింది. జేడి లక్ష్మీనారాయణ గారు ఇంకా మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు ఓ 2 రోజుల ముందు ఆయన ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాజకీయ పార్టీలకి అఫీషియల్గా ట్విట్టర్ ఆయన అకౌంట్లో విజ్ఞప్తి చేసిండు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు అన్నీ కూడా హైదరాబాద్ని మరొక 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా పెట్టాలి అనే డిమాండ్ చేయాలి అని ఆయన విజ్ఞప్తి చేస్తే ఏ ఒక్క రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఖండించలేదు దాన్ని. ఈరోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్లు వాళ్ళ ధైర్యం ఏంటంటే, సుప్రీంకోర్టులో విభజన చట్టం మీద కేసు వేస్తున్నాము, ఆ కేసు ఇంకా ఉన్నది సుప్రీంకోర్టులో. ఆ న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఇంట్రికసీస్ నాకు తెలియదు, వేదిక మీద ఉన్న న్యాయవాదులు చెప్పాలి. కానీ ఈరోజు కూడా
ఈ విభజన చట్టము రీఆర్గనైజేషన్ యాక్టు అసలు రాష్ట్ర విభజన అనే సరిగ్గా జరగలేదు అనే కేసు సుప్రీంకోర్టులో ఉంది. ఏ రోజైనా ఆ కేసు మళ్ళా పైకి వస్తుంది. అది నేను సినిమాలు ఎక్కువ చూస్తాను కాబట్టి మరో సినిమా ఉదాహరణ, అరుంధతి సినిమాలో పశుపతి పైకి వచ్చినట్టుగా మళ్ళా వస్తుంది అది అనే ఆశలో ఈరోజు వాళ్ళు ఉన్నారు. ఇది మనం అందరం కూడా గమనించాలి. మొదట్లోనే మన ఈ మీటింగ్ అజెండా చెప్తూ ఇక్కడ మనం అందరం ఉన్నాం, అన్ని రకాల రాజకీయ భావజాలు ఉన్న వాళ్ళు ఉన్నాం, సామాజిక సాంస్కృతిక నేపథ్యాలు కూడా ఉన్న వాళ్ళం ఉన్నాం. కాబట్టి పార్టీలు అనేది పక్కన పెట్టేస్తే ఈరోజు ప్రమాదం తెలంగాణకు ఉన్నది అనేది మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. మనం అందరం పదే కాళోజీని ఉటంకిస్తూ ఉంటాం. ప్రాంతం వాడు ప్రాంతేతరుడు, ఇద్దరు దోపిడీదారులు. మొన్న ఇద్దరు సీఎంల మీటింగు కాళోజీ చెప్పినగా ఇద్దరే, ఒకడు ప్రాంతం వాడు, ఒకడు ప్రాంతేతరుడు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. నిన్న మీడియాలో వచ్చిందంటే మొన్న కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ KGF ఒక మీటింగ్ జరిగింది. జట్టి కుసుమ్ కుమార్, ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆయన కార్యదర్శి స్థాయిలో ఏదో పోస్ట్లో ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ అంట ఆయన, TPCC వర్కింగ్ ప్రెసిడెంట్. వాళ్ళు ఓ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్కి మాన్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హాజరైంది. ఆయన సమక్షంలోనే పూర్తిగా ఇక్కడ ఎవరైనా కమ్మ సోదరులు ఉంటే క్షమించండి, ఇది కమ్యూనిటీని డైరెక్ట్ చేసింది కాదు, ఆ కమ్యూనిటీ వెనకాల ఉన్న రాజకీయాలు మేము అనివార్యంగా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాం తప్ప కమ్యూనిటీకి సంబంధించినవి ఏం కావు ఇవి. ఖచ్చితంగా అంటే మీరు మీ నైపుణ్యము హైదరాబాద్ ప్రగతికి, తెలంగాణ ప్రగతికి చాలా అవసరము, మీకు అన్ని అవకాశాలు మేము కల్పిస్తాము అని రేవంత్ రెడ్డి గారు ఆ మీటింగ్లో హామీ ఇచ్చినారు. వాళ్ళకి అసలు హైదరాబాద్లో ఏం పని? అసలు ఫస్ట్ పాయింట్ చంద్రబాబు అటువంటి ఎన్నారెడ్డి గారు, పాషం యాదగిరి గారు, తెలంగాణ పేరుపడ్డ విఠల్ గారు, మరియు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రీశైల్ రెడ్డి గారు, చంద్రకాంత్ గారు, తుల ఉమ గారు, వీరందరికీ కూడా ఉద్యమకారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. తెలంగాణ తీసుకురావడానికి మన 2 జనరేషన్లు పోయింది. 14 సంవత్సరాలు, 18 సంవత్సరాలు. అంటే బాల్యం మొత్తం పోయింది. మధ్యలో ఇంద్రారెడ్డి, ఇట్లా చేసిన వాళ్ళంతా ఇక్కడనే ఉన్నారు. మనము తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణను తీసుకురావడం కోసం కేవలం ఈ ప్రాంతం లాభపడాలి. తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగం కానీ, తెలంగాణ లోపల నీటిపారుదల రంగం కానీ, తెలంగాణ లోపల విద్యా అవకాశాలు, విద్య నేర్చుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు రావాలని ఆనాటి ఆంధ్ర పాలకుల నుంచి ఈ తెలంగాణ సమాజం విముక్తి చెందాలని దశాబ్దాలుగా పోరాటం చేసి, అది ఇన్నన్న ఆధ్వర్యంలో, ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో, తర్వాత కేసీఆర్ ఆధ్వర్యంలో మనందరం కూడా పనిచేసినాం. అయితే లక్ష్యాలు మాత్రం దూరం అయిపోతున్నాయి, ఏళ్ళు గడిచిపోతున్నాయి. హైదరాబాద్ ప్రాంతం ఇంకా ఆంధ్ర ప్రాంత హస్తగతంలోనే ఉంది. ఆంధ్ర ప్రాంత వాసుల చేతుల్లోనే మన వనరులన్నీ కబ్జాకు గురవుతున్నాయి. దీన్ని విడిపించుకోవడం ఎట్లా? ఈ విముక్తి, ఈ తెలంగాణ తల్లికి వీటన్నింటినీ ఈ చెరసాల నుంచి మనం ఎట్లా బయటికి తీసుకురావాలి? ఇదంతా మన తపన. ఇందులో ముఖ్యంగా నేను చెప్పేదలుచుకుంది ఏంటంటే, కేసీఆర్ 2014లో ఫక్తు రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎంతమంది బయటకు వచ్చారు ఉద్యమకారులు?
అక్కడ మనం ఇరికినాం. దీన్ని అర్థం చేసుకోవాలి. ఉద్యమం చేసి తెలంగాణ ఏర్చుకుంటే ఇది తెలంగాణ ఉద్యమకారుల పార్టీ, ఇక్కడ ఉద్యమకారులకు అవకాశాలు ఉంటాయి, ఈ ఉద్యమకారులే తెలంగాణను పరిపాలన చేయాలి. అది మన వల్లనే నష్టపోయింది. కాబట్టి మొన్నటి వరకు కూడా ఇన్నన్న అహోరాత్రులు కృషి చేసి ఢిల్లీకి వెళ్ళి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళి మొన్న కూడా కాంగ్రెస్ పార్టీని తీసుకురావడం కోసం విఠల్ గారు కానీ వాళ్ళ శిష్యులమైనటువంటి ఇన్నారెడ్డి శిష్యులమైనటువంటి మేము ఒక 20-30 మంది ఉంటాం ఈ రాష్ట్రం లోపల. కోదండరాము కూడా శిష్యులమే. మేము ప్రతి ఏరియా లోపల కూడా జిల్లాల లోపల కూడా ఉద్యమకారులందరినీ ఏకం చేసి బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళని కూడా కాంగ్రెస్లో కలిపి తెలంగాణ జనసమితిలో ఉన్న వాళ్ళని యాక్టివ్ చేసి ఉద్యమకారులందరినీ సమీకరణాలు చేసి ఉద్యమకారుల మీటింగ్లు పెట్టి అక్కడ సిద్దిపేటలో పెట్టి కరీంనగర్లో పెట్టి సంగారెడ్డిలో పెట్టి ఖమ్మంలో పెట్టి ఉద్యమకారులని రాష్ట్రం లోపల తక్కువ ఒక 1000 మందిని ఏకం చేసినాం, తెచ్చుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అయ్యిండు. మనకు అనుమానాలు స్టార్ట్ అయినాయి. వాస్తవమే కనిపిస్తున్నది కళ్ళకు కాబట్టి అందరం మనం మాట్లాడుకుంటున్నాం. దీని నుంచి మనం ఎట్లా బయటపడాలి? దీనికి ఒక పాలసీ ఉన్నది. మనం ఎప్పుడైతే తెలంగాణ తెచ్చుకున్నామో ఈ తెలంగాణ వనరులను మన ప్రాంత పిల్లలకు, మన ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకున్న ఇంజనీర్లకు నేను ఉద్యోగం కంటే ముఖ్యంగా అడగదలుచుకున్నది అంటే మనకు ఇండస్ట్రియల్లో వాటా ఎంత? లక్షల కోట్లకి వెళ్ళిపోవాలి ముచ్చట, బిచ్చం అడుక్కోవడం కోసం కాదు. మన ఇంజనీర్స్కి మనము జిన్నింగ్ మిల్లులు ఎందుకు పెట్టియొద్దు? మన ఇంజనీర్స్కి మనం రైస్ మిల్లులు ఎందుకు పెట్టియొద్దు? ఈ తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ భూములను వాళ్ళకి ఎందుకు దారదత్తం చేయొద్దు? ఆ ఇండస్ట్రీస్కి సంబంధించి 2 నదుల అనుసంధానం నుంచి వాళ్లకు నీళ్ళు ఎందుకు ఇవ్వద్దు? ఈ బొగ్గుకు ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గును కరెంటు ఉత్పత్తిని మన పరిస్థితి ఏంది? మనం దీనికోసం ఆ తెలంగాణ తెచ్చుకున్నది. అక్కడ డబ్బు జనరేట్ అవుతుంది. అప్పుడు ఉద్యమకారులకు కొంతమందికి ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం వస్తుంది. లేదా వేల ఎకరాలు ఉన్న తెలంగాణ లోపల 1000 ఎకరాల పత్తి పండుతున్నది. ఒక 100 మిల్లులు పెట్టుకోవచ్చు. లక్షల ఎకరాల సాగు నడుస్తున్నది. రైస్ మిల్లులు పెట్టుకోవచ్చు. ఇదే ఐకేపీ సెంటర్ల ద్వారా ఆ రైస్ మిల్లు ఆడిస్తే కరెంటు ఫ్రీ ఉంటుంది, వాటర్ ఫ్రీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటిలలో ఎందుకు అడగట్లేదు మనం వాటా? బ్యాంకులలో రుణాలలో మనం వాటా ఎందుకు అడగట్లేదు? ఇగో ఇక్కడ మనం నాశనం అయ్యే పరిస్థితి ఉన్నది. ఒక మిల్లు 200 మంది ఉద్యోగుల సంపాదనతో సమానం. ఒక కెమికల్ ఇండస్ట్రీ ఒక 1000 మంది ఉద్యోగస్తులతో సమానం. ఒక మెకానికల్ ఇండస్ట్రీ ఒక 2000 మంది ఉద్యోగులతో సమానం. ఒక్కటి డెవలప్ అవుతారు తెలంగాణ లోపల. ఒక మెకానికల్ చేసినోనికి ఒక మెకానికల్ ఇండస్ట్రీకి పర్మిషన్ ఇవ్వాలి, ల్యాండ్ ఇవ్వాలి. ఈ పనులు మనం చేసుకోవాలి. ఆనాడు ఆంధ్ర ప్రాంతంలో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కృష్ణా గోదావరి బెల్ట్ నుంచి, నెల్లూరు నుంచి మన జీడిమెట్ల ప్రాంతం కానీ, మన పటంచెరు ప్రాంతం కానీ, ఉప్పల్ ప్రాంతం కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు భూములు దారాదత్తం కాలేవా? నీళ్లు దారాదత్తం కాలేదా? కాలుష్యం మనకు, ఆంధ్ర ప్రాంతం లబ్ధి వాళ్లకు. ఈరోజు లక్షల కోట్లు భారతదేశంలో అత్యంత కుబేరులు ఆంధ్ర ప్రాంత వాసులు. మన తెలంగాణ వాళ్ళు ఎందుకు కాలేదు? కారణం వనరుల దోపిడీ. ఈ వనరుల దోపిడీని మనం అరికట్టుకోవడం కోసం కదా తెలంగాణ తెచ్చుకున్నది. మన ప్రాంతాన్ని మనం పాలించుకుంటూ మన ప్రాంతంలో ఉన్న బిడ్డలను ప్రపంచం లోపల అగ్రగాములు చేయడానికి కాదా? మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఈ భారతదేశంలో ఇంకెక్కడన్నా ఉన్నాయా? లేవు కదా. దీనికోసం కదా మనం తెచ్చుకున్న తెలంగాణ. దీనికోసం కదా మనం పాటుపడాల్సింది. దక్షిణ భారతదేశం లోపల హైదరాబాద్ ఒక పెద్ద హబ్. ఇక్కడ కదా ఐటీ చేసినటువంటి పిల్లలు ఇక్కడ ఉండాలి కదా. మనం షోలాపూర్లో రాణిస్తాం, మహారాష్ట్రలో రాణిస్తాం, అమెరికాలో రాణిస్తాం, దుబాయ్లో రాణిస్తాం. కానీ మన పిల్లలు తెలంగాణలో మాత్రం రాణించకపోవడానికి కారణం ఎవరు? మనం కేవలం ఉద్యోగాల కోసం, కేవలం పదవుల కోసం కాదు. ఈ పదవులను ఆడించేటి మొత్తం ఇండస్ట్రియలిస్టులే. అక్కడ బీజం వేయాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్తున్నది క్లియర్గా. మా ఫాదర్ టీచర్ కాబట్టి ఇవన్నీ సంగతులు మాకు చెప్పినాడు కాబట్టి ఆ రోజు ఉన్న జ్ఞానమే ఉన్నది. కానీ ఇవాళ కొత్తగా వచ్చిన జ్ఞానం మాత్రం ఏం లేదు నాకు. మా నాన్న చెప్పిందే ఉంది నాకు. అందుకే కదా తెలంగాణ ఉద్యమం చేసింది. మా నాన్న చనిపోతే కూడా నేను ఆయన ఉద్యోగం చేయలే, మా అమ్మగారు కూడా చేయలేదు.
తెలంగాణ ఉద్యమం ఎవడు చేయాలి? తెలంగాణ వస్తే ఇంతమంది సమాజం కదా లాభం కావాల్సింది. అందుకే కదా మేము ఉద్యమం చేసింది. ఇన్నన్న గారు, దయచేసి మీరు ఈ గవర్నమెంట్లో మన వాటా తెలుసుకునేదాకా మీరు ఉద్యమం చేయాలి. అటు కోదండరాం కూడా మీ వద్దకు చేర్చుకొని మీరు వారి వద్దకు వెళ్తారా? అందరూ మీ ఉద్యమ సారథులంతా కూడా కలిసి, మీరు మేధావులంతా కలిస్తే చాలా బలంగా ఉంటుందని చెప్పి నేను గత 5 సంవత్సరాల నుంచి నేను మొత్తుకుంటున్నా. నా వాదన ఎందుకు అర్థం కావట్లేదు, నా స్వార్థం ఉందా, ఎవరి లోపల స్వార్థం ఉందో తెలియదు. కానీ నేనేమంటున్నానంటే అవకాశం ఒక మంచి వ్యక్తికి రావాలి. ఒక మంచి వ్యక్తి కొన్ని వేల మందిని తయారు చేస్తాడు. మంచి వ్యక్తికి అవకాశం రానంతకాలం ఇంకా 100 సంవత్సరాలు తెలంగాణకు అధోగతే. భూములు అమ్ముకొని మొత్తం సర్వనాశనం అయిపోయి మనలు గేట్ల కాడ కాపలా ఉండే పరిస్థితి వస్తుంది తప్ప ఇంకా వేరే ఏముండదు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక బస్సులో రాయితీ లేదు. తెలంగాణ ఉద్యమకారులకు మేం పెట్టించినాము 4 మీటింగులు చేసి ఈ రాష్ట్రం లోపల కాంగ్రెస్ గవర్నమెంటు కాంగ్రెస్ వాళ్ళకు కలిసి ఇందన్నకు కూడా తెలుసు 250 గజాలు చెప్పి నీకు మేం కారణమైనాం. ఇంకా ఉద్యమం చేయడమే, ఇంకా ఉద్యమం చేయాలనా? మన గవర్నమెంట్లో ఇది మన ప్రాంతం, మన బిడ్డలు మనల్ని పరిపాలిస్తున్నారు. ఎంత సిగ్గుచేటు! ఇది అవసరం. ఇప్పటికీ కోదండరాం గారికి మంత్రి పదవి లేదు, గవర్నర్ అక్కడిక్కడ చేసి ఇంకా ఆగం చేస్తున్నారు ఆయనను కూడా. అరే ఎవరికొవరికి మంచివానికి అవకాశం రావాలి, ఇన్నన్న లాంటి వాళ్ళకి అవకాశం రావాలి. గవర్నమెంట్ లోపల తెలంగాణ విట్టాల అసంటోళ్ళు చైర్మన్లు కావాలి. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరయ్యారు? అర్థం కావట్లేదు. ఏంది పరిస్థితి? మనం ఎక్కడ పోతున్నాం? మా దగ్గర కూడా సత్తువ ఎన్ని రోజులు ఉంటుంది? మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు కదా, ఇంకెన్ని రోజులు కొట్లాడాలి? ఇంకెంతకాలం చేయాలి? ఇప్పటికీ 2097 నుంచి ఇదే పని మీద ఉన్నాయి. ఎడ్యుకేషన్ వదులుకోవాల్సి వచ్చింది. మంచి తెలివి ఉంది, 500 మార్కులు వచ్చినాయి మాకు ఎస్ఎస్సీలో అప్పట్లో 91లో. ఎడ్యుకేషన్ వదులుకున్నామమ్మా. ఏం చేయాలి తెలంగాణ కోసం? మాకు మంచి లైఫ్ ఉంటాం, మేము అమెరికాలో ఉంటుంటాం, సెటిల్ అవుతుంటాం. ఈ ప్రాంత వాసుల కోసమే కదా. ఇప్పటికైనా ఒక్కరికి అవకాశం. నేను ఒకటే చరిత్ర చెప్తా. మహాభారతం లోపల ఒకే ఒక్కటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక్కటి నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా. ఒక్కటే 100 మంది శకునికి అన్నదమ్ములు, వాళ్ళను బందీ చేస్తాడు దుర్యోధనుడు. వీళ్ళు రావాలంటని చెప్పి ఒకటే మెతుకు పెడతాడు వాళ్ళకు. ఆ ఒక్క మెతుకు ఇంతమందిలో ఎవడురా హుషారంటే శకునుడు హుషారు. ఆ 100 మెతుకులను చేసి ఒక ముద్ద పెడితే, ఆ శకునుడు పెడితే శకునుడు బతుకుతాడు. వీడు దుర్యోధనుని నాశనం చేస్తాడు, ఈ కౌరవులను అంతం చేస్తాడని నమ్మిరు అని. ఆ ఒక్క మెతుకు ఎవరికి పెడతారో పెట్టుకోండి మీరు. ఆ ఒక్క మెతుకు, ఆ ఒక్క ముద్దను ఎవరికి పెట్టదలుచుకోరో పెట్టుకోండి. చూద్దాం మీ మేధావితనం. వాడే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తాడు. రేపటికి భావితరాలకు వాడే అంకితం అవుతాడు. రేపు మీరు తదనంతరం ఆ కోదండరాం సార్ కానీ మీరు కానీ పాఠ్య పుస్తకాలలో ఉంటారా? చేసేటోడు ఎవడు? మీరే కదా తెలంగాణను తెచ్చింది, సాధించింది. మీరు లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదేనా? మీరు లేకపోతే ఈ ఉద్యమకారులంతా తయారయ్యే వాళ్ళ? దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకింతకన్నా ఏం చెప్తాం మేము? డబ్బు లేని రాజకీయాలు నడవయి, డబ్బు లేని ప్రోగ్రామ్స్ నడవయి. అంతిమంగా డబ్బే ప్రధానమవుతుంది. 80% మంచితనం ఉన్నా 20% డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీన్ని అర్థం చేసుకోవాలి. మేమంతా జెన్యూన్గా సంపాదించే వాళ్ళం, జెన్యూన్గా సంపాదించి రాజకీయాల్లో ఉన్న వాళ్ళం. ఉద్యమాలు ఇంకా చేస్తూ ఉన్నాం. మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సభావేదిక అధ్యక్షులు, ప్రముఖ జర్నలిస్టు తెలంగాణ విఠల్ గారికి, దాని తర్వాత యాదగిరి అన్నకు, ఎన్ఆర్రెడ్డి గారికి, నా తోటి ఉద్యమకారులకు ఉద్యమ నమస్కారాలతోటి, ముఖ్యంగా ఈరోజు మనం ఈ సమావేశాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్ష అనేటువంటి అంశం మీద మనం ఏర్పాటు చేసాము. కాబట్టి మన యొక్క ముఖ్యమైన ఆకాంక్ష ఏంటంటే, తెలంగాణ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం లోపల ఎన్నో విధాలుగా మనం అభివృద్ధి చెందుతాము, మన బతుకులు బాగుపడతాయి, మనకు ఉద్యోగాలు దొరుకుతాయి అన్నటువంటి ఆలోచన జ్యోతి చిన్న పిల్లల కానించి మొదలుకుంటే పండు ముసలుల వరకు కూడా ప్రతి ఒక్క పిలుపు మేరకు బయటకు వచ్చేసి నానా రకరకాలుగా మనం పోరాడి తెలంగాణ సాధించుకోవడం జరిగింది.
అంతేగాని ఏ ఒక్క వ్యక్తి ఏదో చేస్తే ఏ వ్యక్తితోటి తెలంగాణ అనేది రాలేదు. తెలంగాణ ఉద్యమకారులు ఏమైతే అనుకుంటారో అది సాధించగలరు. అవసరమైతే ప్రభుత్వాలను పడగొట్టగలరు, ప్రభుత్వాలను ఎత్తుకోగలరు అనేటువంటి రుజువు కూడా ప్రస్తుత ప్రభుత్వానికి కానీ ఇంతకుముందున్న ప్రభుత్వానికి కానీ అర్థమైంది. అయితే తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమం లోపల అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎటువంటి సపోర్ట్ చేయలేదు. తర్వాత బీజేపీ పార్టీ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ పార్టీకి తెలంగాణ టీడీపీ యొక్క సహకారము, ఆంధ్ర టీడీపీ యొక్క సహకారము తప్పనిసరి అవసరం ఉంది. కాబట్టి ఈ లోక్సభ లోపలనే రేపటి నుంచి మొదలుకొనేటువంటి లోక్సభ లోపలనే తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేకమైన ఒక బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని పాస్ చేయించే బాధ్యత తెలుగుదేశం లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు తీసుకొని వాళ్ళ మద్దతుతోటి ఒక 10,000 కోట్లకు తక్కువ కాకుండా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేటువంటి బాధ్యత ఉద్యమకారుల ఆకాంక్షకు ఉద్యమకారుల బోర్డుకు ఏర్పాటు చేసేసి వాళ్ళకు కావలసినటువంటిది ప్రభుత్వ పథకాల లోపల కనీసం ఒక 20% కానీ 15% కానీ వాళ్ళు ఎన్ని విధాలుగా కూడా కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేసినాయో అలాంటి వాళ్ళను ఆదుకునే అటువంటి విధంగా వాళ్ళకు ప్రభుత్వ పథకాల లోపల రిజర్వేషన్స్ ఇవ్వటం కానీ లేకపోతే ప్రత్యేక హోదా కల్పించుకోవటం కానీ ఏర్పాటు చేయాలనేటువంటిది నా ఆలోచన. మనం ఎప్పుడైనా కూడా ఏ మీటింగ్ ప్రారంభం చేసుకున్నా కూడా జై తెలంగాణతో ప్రారంభం చేసుకునే వాళ్ళము. జై తెలంగాణ అందరూ గట్టిగా ఒకసారి జై తెలంగాణ. గతంలో నాలాంటి వాళ్ళం వయసురీత్యా జయశంకర్ గారి లాంటి వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం రాకపోవడంతో చాలా బాధపడేవాడిని నాలంటోని. కానీ ఇప్పుడు ఇన్నయ్య గారితో, విఠల్ గారితో, మా కరీంనగర్ జిల్లాకి జెడ్పీ చైర్మన్గా పనిచేసినటువంటి ఉమ్మక్క గారితో, పాశం యాదగిరి గారితో, శ్రీశైల్ రెడ్డి గారితో ఇట్లాంటి వాళ్ళతో వేదిక పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ వేదిక గతంలో ఏదైతే మనం తెలంగాణ కోసం కొట్లాడినామో ఆ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోవడం వల్ల దానికి సంబంధించి మళ్ళీ కొట్లాటకు మనం సన్నద్ధం అవ్వడానికి ఆ ప్రిపరేటరీ మీటింగ్కి సంబంధించిన వేదిక అవ్వడం ఒక ఇంత బాధ కలిగిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇందాక ఉమ్మక్క చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా బాధపడిన వాళ్ళలో నేను ఒకరిని. ఉద్యమానికి సంబంధించి ఏ రోజు తను మద్దతు ఇవ్వకపోగా ఉద్యమకారుల మీదకి రైఫిల్స్ పట్టుకొని పోయిన చరిత్ర మనం చూసినాం తనది. ఇప్పుడు కూడా చంద్రబాబు గారి మద్దతుతో తన డైరెక్షన్లో మాత్రమే పనిచేస్తున్న పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాము. ఇదే చంద్రబాబు గారు 2014లో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు బీజేపీ ప్రభుత్వంతో కలిసి కేంద్రంలో మద్దతుగా కోalition గవర్నమెంట్లో ఉన్నారు. అప్పుడు మన తెలంగాణకు సంబంధించి 7 మండలాలతో పాటు 400 మెగావాట్ల సీలేరు పవర్ ప్లాంట్ని ఆంధ్రాకి అప్పగించడానికి ఒక జీవో తీసుకొచ్చిండ్రు. ఆగమేఘాల మీద రాత్రికి రాత్రి జీవో వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ మాట్లాడకపోగా ఆ జీవో ఇప్పించడంలో కీలకంగా ఉన్నటువంటి చంద్రబాబు గారి పక్కలో తన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ 400 మెగావాట్ల పవర్ ప్లాంట్ని అప్పట్లో మన దగ్గర అంత కరెంట్ లేకుండే. అట్లాంటి కష్టకాలంలో మన కరెంటు ఆంధ్రోలకు పోతూ ఉంటే కూడా దాని మీద ఎక్కడా తను మాట్లాడలేదు. ఇట్లాంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి అవ్వడం చాలా బాధాకరంగా ఒకంత అనిపిస్తూ ఉంది. అదే ముఖ్యమంత్రి గారు గతంలో ఏ చంద్రబాబు నాయుడు గారు ప్రతినిధిగా వ్యవహరించిన కమ్మ సంఘం మీటింగ్ ఉందో అదే కమ్మ సంఘం మీటింగ్కి వెళ్ళి నిన్న మొన్న ఏం చెప్తా ఉన్నారంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది, నిరసనకారులను ఎక్కడా అణిచివేయకూడదు అని చెప్తా ఉన్నారు. నిరసనకారులను ఎక్కడా అణిచివేయకూడదు అని చెప్తా ఉన్నారు. నిన్నటికి నిన్న గత వారం 15 రోజుల కింద ఇదే తెలంగాణ కోసం కష్టపడి ఇదే రేవంత్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టడానికి పనిచేసినటువంటి విద్యార్థుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాఠీ చార్జ్ ప్రయోగించడం మనం చూసినాం. తనే నిరసనకారులకు మద్దతిస్తాం, నిరసన తెలియజేసే స్వేచ్ఛిస్తామని చెప్తూ
తనే నిరసనకారుల మీద లాఠీ చార్జ్ ఏ విధంగా చేసిండ్రన్నది మనందరం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఉద్యోగాల విషయం కాకుండా ఉన్న నోటిఫికేషన్ ఇచ్చిన డిఎస్సిని పోస్ట్ పోన్ చేయమని అడిగినరు వాళ్ళకు సంబంధించిన విషయాల మీద. దానికి సంబంధించి ఉద్యమకారులు వాళ్ళతో చర్చలు చేయాల్సింది పోయి వాళ్ళందరి మీద, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి విద్యార్థి నిరుద్యోగులను కొట్టించిండ్రు ఇదే రేవంత్ రెడ్డి గారు. దాంతోపాటు కృష్ణా జలాలకు సంబంధించి మనం గత 10 ఏళ్లలో చాలాసార్లు పోరాటం చేస్తాం. మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలకేట్ చేసినటువంటి 811 టీఎంసీల నీటిలో తెలంగాణకు స్పష్టమైన వాటా రావాలి అనే విషయం మీద కొన్ని వందల సార్లు మనం మీటింగ్లు అటెండ్ చేసినాం, కొన్ని వందల సార్లు మాట్లాడుకున్నాం. దాని మీద ఈరోజు వరకు ఈ రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు మన మీటింగ్లకు అటెండ్ అయినరు, తను కూడా వాయిస్ విప్పిండ్రు. కానీ ముఖ్యమంత్రి అయిన ఈ 7-8 నెలల కాలంలో ఎక్కడా కూడా కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి తను నోరు విప్పిన పాపాన పోలేదు. దాంతోపాటు తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి అనే పథకం నిర్మాణ దశలో ఉన్నది. దాదాపుగా 70-75% కంప్లీట్ అయినట్టుంది. ఇంకో 30-35 వేల కోట్లు దానికి అలకేట్ చేస్తే దాదాపుగా 17-18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు వస్తుంది తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలమూరు జిల్లాకి. గతంలో కేసీఆర్ గారు పాలమూరు జిల్లా ఎంపీగా ఉండే ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండ్రు. అటువంటి జిల్లాకు సంబంధించి ఇమ్మీడియట్గా టేకప్ చేయాల్సిన పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన పనులను పక్కన పెట్టి మూసీ నది సుందరీకరణకు సంబంధించి 1,50,000 కోట్లు, దాదాపుగా మన తెలంగాణ బడ్జెట్లో సగం 31,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేయడానికేమో నానా కొర్రీలు పెడతా ఉన్నారు. దానికి సంబంధించిన రైతులను ఏ రకంగా పక్కకు పెట్టాలని చూసి లిస్ట్ ఎట్లా తగ్గించాలా అని చూస్తూ ఉన్నారు. ఇదే ప్రభుత్వం మూసీకి సంబంధించి 1,50,000 కోట్లు ఏ రకంగా ఖర్చు పెడుతుందో మనం ఒక్కసారి ఆలోచించాలి. 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పాలమూరు రంగారెడ్డిని పక్కన పెట్టి మూసీతో ఎన్ని లక్షల ఎకరాలు పారుతుంది అన్నది మనందరికీ తెలుసు. ఇక్కడ మూసీతో పారుతుందా పారదా అన్నది కూడా. ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి పోవడానికి ఈ ప్రయత్నాలన్నీ జరుగుతూ ఉన్నాయో మనం ఆలోచించాలి. మరొక విషయం ఏంటంటే ఇదే హైదరాబాద్లో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇంత కష్టపడి హైదరాబాద్ కోసమే దాదాపుగా మనం చాలా కాలం ఉద్యమం చేసినాం. హైదరాబాద్ లేని తెలంగాణ అంటే వీళ్ళు ఎప్పుడూ ఇచ్చేవాళ్ళు. ఆ హైదరాబాద్ కోసమే ఉద్యమం చేస్తే ఈరోజు కూడా రాష్ట్రంలో అత్యంత ధర పలికేటువంటి కోకాపేట, నానక్రామ్ కూడా, ఈ తెల్లాపూర్ కానీ ఆ సరౌండింగ్స్లో ఉన్న భూములు కూడా తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజుకు మొత్తం ఆంధ్ర ప్రాంతం వాళ్ళ గుప్పిట్లోనే ఆ భూములు మొత్తం ఉన్నాయి. తెలంగాణ వాళ్ళ చేతిలో ఎందుకు లేవు? అది తెలంగాణ ప్రాంతమే కదా. తెల్లాపూర్ అనేది తెలంగాణ అనే పేరు వచ్చిందే తెల్లాపూర్ నుండి గత చరిత్ర చూస్తే మనం. అటువంటి తెల్లాపూర్ కానీ ఆ సరౌండింగ్స్లో ఉన్న కోట్లాది రూపాయల విలువ చేసే మన తెలంగాణ వాళ్ళ భూములు ఆంధ్ర వాళ్ళ చేతులకు ఎట్లా వెళ్ళినాయి? దీని మీద కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అంటేనే ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారుల్ని పొట్టన పెట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడిని మన రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు అంటే 15 రోజులు గడవకముందే ప్రమాణ స్వీకారం అంటే ఆయనకు పదవి రాకముందే, అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 15 రోజులు తిరగకముందే హైదరాబాద్కి ఆహ్వానిస్తాడు. అది చంద్రబాబు ఆదేశాలతోని. అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినావు నువ్వు రేవంత్ రెడ్డి. అంటే దీనికి రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ అడగాలి, క్షమాపణ కోరాలి, క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా చంద్రబాబు ఒకవేళ నీ గురువు అంటున్నావు కాబట్టి రేవంత్ రెడ్డికి తెలంగాణ పైన ప్రేమ ఉంటే నీ గురువుతోని కూడా క్షమాపణ చెప్పించాలి. ఎందుకంటే ఇంతమంది తెలంగాణ ఉద్యమకారుల్ని నేను పొట్టన పెట్టుకున్నాను, నేను చేసేది తప్పు అని ముక్కు నెలకు రాయాలి తెలంగాణలో అడుగు పెట్టాలంటే చంద్రబాబు. ఈరోజు హైటెక్ సిటీ చూసి, ఆ సాఫ్ట్వేర్ పార్కులు చూసి, ఆ గచ్చిబౌలి చూసి, కొండాపూర్ చూసి దాన్ని అభివృద్ధి అంటున్నాం అంటే అది మన పిచ్చితనం, అది వెర్రితనం. ఎందుకంటే ఏ పని చేయడం వల్లనైతే సామాన్యునికి లాభం జరుగుతుందో, అట్టడుగున వర్గాలకి లబ్ధి చేకూరుతుందో అది అభివృద్ధి. నీ హైటెక్ సిటీల వల్ల, నీ సాఫ్ట్వేర్ పార్కుల వల్ల ఏ సామాన్యుడు బాగుపడ్డావు? వాళ్ళ భూములు పోయినాయి, వాళ్ళ సంసారాలు కూలబడ్డాయి. నీ ప్రైవేటైజేషన్ కోసము, నీ గ్లోబలైజేషన్ కోసము ఈరోజు అభివృద్ధి అని చెప్తున్నావు. హైదరాబాద్ నగరం యొక్క అందాలను సర్వనాశనం చేసినావు నువ్వు చంద్రబాబు. హైదరాబాద్ పైన అత్యాచారం చేసిన హంతకుడు చంద్రబాబు. అటువంటి చంద్రబాబు ఈరోజు మన తెలంగాణలో అడుగుపెట్టి అంటే విజయగర్వంతో ముందుకు పోతా ఉంటే
ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. తెలంగాణ కోసం ఎవరైతే అప్పుడు గొంతెత్తినారో, ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం వెనుక చేరిపోయి ఉన్నారో, పాత ప్రభుత్వం కానివ్వండి, ఈ ప్రభుత్వం కానివ్వండి, వాళ్ళు కూడా ముందుకు రావాలి, మాతో కలవాలి. మీకు చీము ఎత్తురుంటే చంద్రబాబుని నువ్వు ఎందుకు రప్పించావని రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలి. అదేవిధంగా చంద్రబాబుకి బీజేపీకి మధ్యలో పవన్ కళ్యాణ్ ఉంటాడు, చంద్రబాబుకి కాంగ్రెస్కి మధ్యలో రేవంత్ రెడ్డి ఉంటాడు. అంటే ఈ సైకిల్ అంతా ఏంటిది? బీజేపీ, కాంగ్రెస్, ఇంకా తెలుగుదేశం ఇవన్నీ కలిసే ఉన్నాయి. మేము కొట్లాడుకుంటాం కానీ దోచుకునేది మాత్రం ఒకటే అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక చిన్న చీపురు అంటే వనరులు రేవంత్ రెడ్డి చేతికి కొంచెం వస్తుంది, కానీ చంద్రబాబు తెలివి ఎంత అంటే పెద్ద మున్సిపాలిటీ చీపురు ఒకటేసారి తీసుకుపోతాడు అన్నాడు చంద్రబాబు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ చంద్రబాబు గెలిచినాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు అంటే ఇంకా మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నామనే భావన కలుగుతుంది నాకైతే. ఈరోజు మన పెద్దలందరికీ విన్నపం ఏంటిదంటే, ఈరోజు యువత ఎస్పెషల్లీ మా ఇంజనీరింగ్ కాలేజీలో చదివే యువత మొత్తం ఒక భ్రమలో ఉందన్నట్టు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద బోగస్, మోసం చేయడానికి పనికొస్తుంది, ఇండస్ట్రీస్కి పనికొస్తుంది, అది గోల్మాల్ చేయడానికి పనికొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను దానిపైన రీసెర్చ్ చేశాను, నా పిహెచ్డి మొత్తం మెషిన్ లెర్నింగ్లోనే మొత్తం. అదంతా గోల్మాల్. కావున వాళ్ళు ఒక భ్రమలో ఉన్నారు, వాళ్ళని మనం చైతన్యవంతులుగా మార్చాలి. ఇటువంటి సభలు, సమావేశాలు మనం ఇంజనీరింగ్ కాలేజీలో ఒక యజమానులతో పర్మిషన్ తీసుకుని వాళ్ళని కూడా చైతన్యవంతం చేసే ప్రయత్నం ఒకటి చేద్దాం. ఇంకొకటి ఏంటిది అంటే, ఈరోజు క్యాబినెట్ విస్తరణ జరగలేదు. దానికి కారణం మేము తెలుసుకుంటున్నది, మేము వింటున్నది ఏంటిది అంటే, చాలామంది పాత తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్లో చేరుతున్నారు. చంద్రబాబు ఎవరికైతే చెప్తాడో వాళ్ళకి మంత్రి పదవి దక్కుతుంది అక్కడ. కావున మనం ఎవ్వరికి భయపడకూడదు, కానీ మనం ఎవ్వరికి తలవంచాల్సిన అవసరం లేదు. ఈరోజు మళ్ళీ పెన్నులు పట్టుకోవాల్సిన అవసరము, గడ్డపారలు పట్టుకోవాల్సిన అవసరము, పారలు, లాఠీలు, తుపాకులు పట్టుకొని ఈరోజు పోరాడడానికి మనం తెలంగాణ ఉద్యోగాలు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇక మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇంకా నేను ఎక్కువ చాలాసేపు మాట్లాడవచ్చు ఇంకా, ఎందుకంటే అన్ని అనుభవాలు, అన్ని గాయాలు, అన్ని త్యాగాలు ఉన్నాయి. గద్దరన్న గుండెలో బుల్లెట్ దింపిన చంద్రబాబు నాయుడికి తెలంగాణలో స్వాగతం పలకడం అంటే అది మనని మనం అవమానం చేసుకోవడమే. గద్దరన్న శరీరంలో 6 బుల్లెట్లు దింపింది ఎవరి ప్రభుత్వం? మరి తెలంగాణని వ్యతిరేకించిన వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, రామోజీరావు, ఇప్పుడున్న ఆంధ్రజ్యోతి, ఈ ఎల్లో మీడియా, వీళ్ళందరి ఎల్లో మీడియా చేతిలో మన ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడుతూ మీరు ఎట్లా చెప్తే అట్లా ఇంటా అంటున్నాడు. మరి ఈయన తెలంగాణకి ముఖ్యమంత్రా లేకపోతే కమ్మ వాళ్ళకి ముఖ్యమంత్రా? ఇది తేల్చుకోవాలి. ఎందుకంటే ఈ తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఎవరైనా బతకచ్చు, భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. కానీ ఏ అస్తిత్వ పోరాటం కోసమైతే, ఏ స్వయం పాలన, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసమైతే కొన్ని లక్షల మంది చచ్చిపోయిన ఈ తెలంగాణ నేలలో హంతకులకి ఊరేగింపులు జరగడం అంటే అది చాలా దారుణము, మనని అవమానించుకోవడం. కాబట్టి ఎప్పటికీ చంద్రబాబు నాయుడు అనేటోడు తెలంగాణకి ద్రోహే. అది మనందరం మళ్ళొకసారి ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇది అందరి తెలంగాణ కావాలి, కొందరి తెలంగాణ కాదు. ఆనందాల తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి. కాబట్టి గత పాలకులు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కేసీఆర్తో ఏమైనా తప్పులు చేస్తే మనవాడు కాబట్టి మనం కూర్చొని కొట్లాడదాం, ఆయన సరిచేద్దాం. రేవంత్ రెడ్డి తప్పు చేస్తే మనం సరి చేసుకుందాం. కానీ మనకి ఏ రామోజీరావు, ఏ చంద్రబాబు నాయుడు, ఏ సమైక్య పాలకుల సలహాలు అవసరం లేదు. వాళ్ళు వచ్చి మనకి నాగరికత నేర్పలే. మనం ఇక్కడ తెలంగాణ అనేది మొత్తం ఒక హైదరాబాద్ అనేది ప్రపంచంలోనే విరసిల్లిన రాష్ట్రం కాబట్టి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళు బతికితే తప్పు లేదు. కానీ మన బతుకులు కబలించడానికి వస్తే ఎప్పటికీ తెలంగాణ మట్టిలో తిరుగుబాటు ఉంటుంది, తెలంగాణ నేలలో ధిక్కారం ఉంటుంది. తస్మాత్ సమైక్యాంధ్ర పాలకులాల జాగ్రత్త. దెబ్బతిన్న పాము ఆ విషపు కౌగిలితో బుసలు కొట్టడానికి, కాటేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి మరొకసారి పార్టీలని, జెండాలని పక్కకు పెట్టి తెలంగాణ ఎజెండా కోసం, సకల జనుల తెలంగాణ కోసం, సబ్బండ వర్గాల తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వేదిక నిరంతరం పనిచేస్తుంది. దానికోసం అందరం భాగస్వామ్యులు కావాలి. ఇలాంటి మీటింగులు అన్ని జిల్లాలలో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కలిసి స్కెచ్ చేసి ఏంటంటే, మూసీ నది పేరుతో 1,50,000 కోట్లు మింగడానికి వచ్చిన ఈ మూసీ రెడ్డిని మూసీ నదిలోనే పాత్ర పెడతారు. బిడ్డ గుర్తుపెట్టుకో. లంక బిందెల కోసం వచ్చినావు కదా నువ్వు. లంక బిందెలు లేకపోతే ఖాళీ బిందెలు కనబడ్డాయి. ఇప్పుడు మొత్తం ఏ ప్రపంచ బ్యాంకోడో, ఏ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకోడో, జపాన్ డెవలప్మెంట్ బ్యాంకోడో పేరుతో, పర్యావరణాన్ని పరిరక్షించడం పేరుతో, మూసీ నది పేరుతో 1,50,000 కోట్లు మింగడానికి వచ్చిండు. వీడి పేరు గజనీ రెడ్డి.
మూసిరెడ్డి అవుతాడు. నువ్వు రేవంత్ అన్న అని మేమందరం పిలుస్తుంటే నేను రేవంత్ అన్న అని కాదు, నేను గజనీని అని చెప్తున్నావు. మరి నీవే తెలుసుకోవాలి. మా ఖమ్మం జిల్లాలో 7 మండలాలలో 256 గ్రామాలలో 2.5 లక్షల మందిని ముంచిర్రు. మన భద్రాచలం రాముడిని ముంచిన ఫస్ట్ దొంగ ఎవడంటే మోడీ. మా అయోధ్య రాముడి గురించి మాట్లాడతాడు కదా, మరి మన భద్రాచలం రాముడి గురించి ఎవడు మాట్లాడేందుకు? బీజేపీ వాళ్ళు పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ అని మాట్లాడతారు. భద్రాచలాన్ని ముంచింది మోడీ, కేడీ చంద్రబాబు నాయుడు, మౌనంగా ఉన్న కేసీఆర్, ఇప్పుడు మళ్ళీ ముంచబోతున్న రేవంత్ రెడ్డి. ఈ నలుగురు మన భద్రాచలం రాములోరిని మింగిన రాక్షసులే. ఒకడు మౌనంగా ఉన్నాడు, ఒకడు కుట్ర చేసిండు, ఒకడు కుట్రకు సహకరించిండు. కాబట్టి భద్రాచలం రాముడిని మింగిన ఈ రాక్షసులకు ఏం గతి పట్టాలో అది గతి పడుతుంది. ఇప్పుడు సమయం తక్కువ ఉంది, మళ్ళీ చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మన తొలి వెలుగు జర్నలిస్ట్ రగన్న కూడా ముందుకు రావాలి. ఇది తెలంగాణ, మరో అందరి తెలంగాణ కోసం, ఆనందాల తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం, ప్రజాస్వామ్య తెలంగాణ కోసం మొన్న వచ్చింది గారిది జయంతి సందర్భంగా ఒకసారి మనం నివాళులు అర్పించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏమంటారు విన్నారెడ్డి గారన్న? ఒక్కసారి దాశరథి గారికి నివాళులు అర్పించుకుంటే బాగుంటుంది. అన్నకు, ఉమాకకు, చంద్రశేఖర్ మానవ హక్కుల సంఘం నుంచి సార్ చాలా కేసులు కొట్లాడాడు. ఇంకా ఈ ఏజ్లో కూడా ఆయన పోరాటాలలో పాల్గొంటున్నాడు. కాబట్టి ఆయన కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. మా సోదరిమణి తుల ఉమ్మక్క, సుశీలారెడ్డి, ఇక్కడున్న పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియాలకు అందరు కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. ఇంకా జీవితకాలం అంతా మనం ఊపిరినంత వరకు పోరాటం చేస్తూనే ఉండాలి. మనం ఆగిపోయినాడే, మన ఊపిరి ఆగిపోతే మన పోరాటం ఆగిపోయినట్టు అని పాఠాలు మరీ నేర్పిండ్రు. ఎవరు? మా విన్నారెడ్డి అన్న, పాషమన్న, మా ఇప్పుడు స్వర్గీయులైన మా చాలామంది కాళోజీ నారాయణతో పాటు కూడా మేము పనిచేసినాము. వాళ్ళందరి మాటలు గుర్తుకొస్తే ప్రాణం ఉన్నంత వరకు ఎవరైనా కూడా మర్చిపోని మాటలు. ప్రాంతీయుడు తప్పు చేస్తే పొలిమెరులు దాటించాలి, ప్రాంతం వాడు చేస్తే ప్రాణాలతో పాతరేయాలనే నినాదం ఒకటి తీసుకొని మనం తెలంగాణ ఉద్యమంలోకి చేరినాం. ఆ విధంగా మరి ప్రాంతీయుడు తప్పు చేస్తే పొలిమెరులు దాటించినాం. మళ్ళీ మన ప్రాంతం వాడు తప్పు చేస్తూ మళ్ళీ తీసుకొచ్చి మన దగ్గర చేరవేస్తున్నారు. కాబట్టి మనము ఇప్పుడు ఏం చేయాలనేది కూడా దీనికి దిశానిర్దేశం చేయాలి మన పెద్దలందరూ కూడా. ఆ రోజు చంద్రబాబు ఒక భువనగిరి సభ పెట్టినంత మాత్రాన 17 మందిని కాల్చి చంపిండు. 17 మందిలో 17 ముక్కలు చేసిన ఒక తొలి మహిళ బెల్లి లలితక్క. ఆమె గురించి ఈ రోజున్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ ఆ రోజు అదే గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉంది. అలాంటి వాళ్ళను కూడా మనం ఈరోజు వేదికలు ఎక్కించి మాట్లాడిస్తున్నాం. వాళ్ళని ఎన్నడూ మనం ప్రాణంతో పాతరేస్తాం. అది ఎప్పుడు జరుగుతుంది? అది చూడగలుగుతామా మనం? మన పిల్లలు ఇంకా పోరాటంలోకి మన పిల్లలను కూడా తీసుకురావాలా? మరి కాళోజీ నారాయణ చెప్పింది ఏ రోజు జరుగుతుంది? జరుగుతుందా? దీని దిశానిర్దేశం ఎప్పుడు చేస్తారు మన పెద్దలందరూ? ఒక తెలివైన వాడు మన విఠల్లాగా చిన్న పోరాడే అందరికంటే చిన్నవాడు, అందరిలో చిన్నవాడు ఎవరంటే విఠలే ఉద్యమం. ఫస్ట్ వాళ్ళ నాన్నగారితో పాటు చాలామంది పెద్దలు ఉన్నారు. కానీ వారసత్వ రాజకీయాలలో ఎట్లా వస్తావో ఉద్యమాలలో కూడా విఠల్కి అట్లే వచ్చింది. ఒక రాజు అనేవాడు, చిన్న కథ చెప్తే, ఒక రాజు అనేవాడు చాలా తెలివైన వాడిని అనుకున్నాడట. విఠల్ అనేవాడికి వ్యవసాయం, ఎందుకంటే విఠల్ కాపు కదా, వ్యవసాయం ఉంటుంది కదా, వాళ్ళ ఇంట్లో తోటలు అవి పెట్టుకొని పనిచేస్తుంటే అక్కడ ఒక దొంగతనం జరిగిందంట రాజుగారి కోటలో. ఆ దొంగ ఎవరు ఎత్తుకపోయినారు? ఇంట్లో ఉన్న నాణ్యాలు, ఆభరణాలని వెతుకుతుంటే ఇంకెవరుంటారా, రోజు ఆ విఠల్లో ఏం పని చేస్తాడు, ఇంటికాడ నుంచి పోయి పొలంలో కనిపిస్తాడు, వాడు అక్కడే బాతి పెట్టిండేమో అని చెప్పి పోయి చూసిరట. చూస్తాడు ఒక పెద్ద కుండ కనిపించిందంట. ఆ కుండను ఎత్తుకొని అప్పుడు కళ్ళు బొంగలన్నీ ఉంటుండే, పెద్దగా ఉండి మన కంఠం కాడ సన్నగా ఉంటుండే పూజలాగా, అలాంటి బొంగ ఉన్నదట.
దాన్ని తీసుకొని బట్టలు ఊర్లోకి తీసుకొని వచ్చిరట. ఎక్కడ దొరికింది ఇది అంటే విఠల్ వాళ్ళ తోటలో దొరికింది. ఆహా, అంటే వీడే తీసుకుపోయింది ఇదంతా, దీంట్లో ఏముందో చూద్దామని చెప్పి పంచాయతీ పెట్టి అక్కడ విఠల్ని కూడా నిలబెట్టిండు. నిలబెట్టిన తర్వాత అందులో ఏముంది, దాన్ని ఓపెన్ చేయడానికి చూస్తే కుండ పలగొట్టితేనే వస్తుంది బయటకు ఏముందనేది. దాన్ని ఏముందని చెప్పి అది పలగొట్టకుండా దాంట్లో ఉన్నది తీయండి, ఆ దొంగతనం నేను ఒప్పుకుంటా అని విఠల్ అంటున్నాను. అంటే అసలు పలగొట్టకుండా ఎట్లా తీయాలి? ఏముందని చూస్తే దీపం ముట్టించప్పుడు టార్చీలు లైట్లు ఇవన్నీ లేవు కదా, దీపం ముట్టించి చూస్తే అందులో ఒక పెద్ద గుమ్మడికాయ ఉందన్నమాట. ఆ కుండ మూతి చూస్తేనేమో కంఠం చన్నగా అంత పెద్ద గుమ్మడికాయ ఎలా పోయింది అందులోకు అనేది అందరి ఆలోచన. ఇక వాళ్ళ భటులను, సలహాదారులను, మంత్రులను అందరిని పిలిచి మాట్లాడిందండి. ఎట్లా పోయిందిరా ఇది, ఎట్లా పెరిగింది అందులో, అది అంత పెద్ద గుమ్మడికాయ ఏ విధంగా తయారైంది అంటే అప్పుడు ఆ ప్రశ్నలకు జవాబు ఎవరు చెప్పాలి? మళ్ళీ విఠలే చెప్పాలి. వాళ్ళ నుంచి అయితే లేదు, వాళ్ళ మంత్రి మండలి నుంచి కూడా అవ్వట్లేదు అది. కాకపోతే తీరా విఠల్ని కూర్చోబెట్టి అసలు ఏ విధంగా తయారైంది, నువ్వు ఎట్లా తీసుకుపోయి దాంట్లో ఇంత పెద్దగా ఎట్లా తయారైందంటే అదేం పెద్ద సమస్య కాదండి, చిన్న పిందె ఉన్నప్పుడు నేను దాంట్లో పెట్టినా, అది పెరుగుతూ పెరుగుతూ పెద్దగా అయిపోయింది, కుండ ఎంత ఉందో అంత అయింది. దీపావళి నాడు మా ఇంట్లో గుమ్మడికాయతో మా అమ్మ నోములను వస్తుంది, దానికి నేను మా అమ్మకు బహుమతిగా తీసుకుపోయి ఇవ్వాలనుకుని నేను కుండలో పెట్టినా అని చెప్పి విఠల్ చెప్పిండాడు. అయితే మంత్రి మండలి అంతా కూడా ఆ గుమ్మడికాయ కోసం కుండలు ఎట్లా పెరిగిందని చించుకున్నారు మెదళ్ళంతా. అది ఎట్లా పెరిగిందో కూడా ఎవరు చెప్పలేకపోయిండ్రు. ఎవరైతే కుండలో పెట్టినరో వాళ్ళే చెప్పగలిగిండ్రు. అక్కడ నగలు నాణ్యాలు ఏమీ లేవు, ఉన్నది గుమ్మడికాయ, అది బయటపడ్డది. దొంగ ఎవరు అక్కడ? దొంగ కాదు కదా, తెలివి ఎవరు దింకపోలేరు, మనతో ఇంకా తెలివి ఉంది. కాబట్టి ఇలాంటి దొంగలను మనమే ఎండగట్టాలి. ఆ తెలివి, మన తెలివిని ఏం చేస్తున్నాం మనము, ఇది మన ప్రెస్ క్లబ్ల వరకే పరిమితం చేయకుండా తమ్ముడు, గ్రామాలల్లా వేదికలు రచ్చకట్టలల్లా మనం మళ్ళీ వేదికలు చేద్దాం, తిరుగుదాం, చేతనైనంత వరకు తిరుగుదాం, మళ్ళీ జనాలలోకి పోవాలి. మనం పోతేనే ఇది అందరికీ తెలిసిపోతుంటుంది. ప్రతి వ్యక్తి ఒక మనిషి వెంబడి 10 మందిని తీసుకొస్తే ఒక గ్రామం నుంచి ఏ విధంగా సక్సెస్గా మనం ఖచ్చితంగా అవుతాం. గ్రామానికి 10 మంది రేరా, మన కళాకారులను మళ్ళీ మనం కళాకారులను మొదలు పెడతాం, తీసుకెళ్తాం, జరిగిన అన్యాయాన్ని మళ్ళీ మనం జనాలకు వివరిస్తాం. రేపు కాక ఎల్లుండే మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నవి, స్థానిక సంస్థ ఎన్నికలు, దాంట్లో మన వాళ్ళు అనుకున్న వాళ్ళను మనం తీసుకురావాలి. సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, మన ఉద్యమకారులని మనం ప్రోత్సహించాలి, అక్కడ గెలిచేటట్లు మనం చేయాలి. ఆ విధంగా మనం ఒక ప్లాన్ చేసుకొని బయటకు పోతే, ఎందుకంటే రాజకీయం లేకుండా మనం ఒకటే ఉద్యమంతో పోతే కొన్ని జరగవు, రాజకీయం కూడా అవసరము. కాబట్టి గ్రామ పంచాయతీ నుంచే మనం వార్డు మెంబర్లతో మొదలు పెడదాం అనేది ఇదంతా నేను తెలియజేయడం. ఎందుకంటే పెద్దలు కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్ వచ్చే నెలను రేపటి నెలను జరుగుతాయి. అవి ముందు మనం ఒక ఆచరణ ముందు పెట్టి పాంప్లెంట్లు వేసేది ఇన్ని రోజులు, ఏ విషయం ఉన్నా జనానికి. అర్నక మీటింగ్ పోయిందంటే ఏదో ఒక పాంప్లెంట్ వస్తుంది, ఒక సందేశం వస్తుందని చూసేవాళ్ళు. ఇప్పుడు పాంప్లెంట్లు అయిపోయినాయి, సోషల్ మీడియా అయింది కదా, అంతా పాంప్లెంట్లు మాయమైపోయినాయి. కాబట్టి ఆ సోషల్ మీడియా ద్వారా అయినా కూడా మనం అందరినీ జనాన్ని మోటివేషన్ చేయాలని చెప్పి నేను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా. సభాధ్యక్షులు తెలంగాణ విట్టలు ప్రతి ఉద్యమంలో ఆయన మీడియాలో మాట్లాడగా మేము కరీంనగర్ జిల్లా నుంచి చూస్తుంటే చాలా స్పందిస్తుంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు కూడా స్పందించవలసిన అవసరం ఉందని నేను మనవి చెప్తున్నా. నేను జేఏసీ చైర్మన్ చేసినప్పుడు మా పాశం యాదగిరి అన్న మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న జిల్లా చైర్మన్గా, అప్పుడు కోదండరాము మా కరీంనగర్ టీం మొత్తం. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎంత అన్యాయం జరిగిందో దాన్ని కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉందని మనం చెప్తాం. నేను బ్యాంక్ ఆఫీసర్ను, రాజీనామా చేసి ఉద్యమం చేసిన, ఉట్టోని కాదు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో బ్యాంక్ ఆఫీసర్లు శపాష్ బిడ్డ అంటే బండి కాపై మీద వేసుకున్నట్టుగా నేను ఉద్యమం చేసిన. ఎవరు నాకు దగ్గర కాదు, రేవంత్ రెడ్డి దగ్గర మొత్తం పక్కకు పెట్టాడు మమ్మల్ని. కోదండరామ్ గారు ఆధ్వర్యంలో నేను పనిచేసినాం, తప్పేముంది. జేఏసీ చైర్మన్గా అప్పుడు అన్ని పార్టీలు, బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఏ ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం నౌకర్ రాజీనామా చేసిండు, పాపం అన్యాయం జరిగింది ఎక్కడ మళ్ళీ ఏ ఒక్కరు కూడా మాట్లాడిన సందర్భం లేదని మనం చెప్తున్నాం. యాదగిరి నాకు బాగా తెలుసు, నాకు ఇన్నారెడ్డి గారని తెలుసు. ఉమక్కనైతే 5 ఏళ్ళు ఆమె జడ్పీ చైర్మన్ చేసింది, సంతోషం. ఉమక్క కూడా అప్పుడు కరీంనగర్లో ఒక ఉద్యమ నాయకురాలు మాతో పాటు. నేను కాదనలు, ఎవడో ఆంధ్రోడు వస్తే అడ్డుకున్నది వాస్తవం, అది మన తెలంగాణోడు కాదు. అడ్డుకుందాం, వాడు
చంద్రబాబు నాయుడు వచ్చినా, ఆ నాయుడు వచ్చినా, ఇంకోడు వచ్చినా అడ్డుకోవాల్సిందే. కానీ మనం చేసిన అన్యాయం గురించి ఏంటిది అని నేను అడుగుతున్నా. ఎంత అన్యాయం చేశాను. రేవంత్ రెడ్డి మొన్న వచ్చిండు, ఓకే. రేవంత్ రెడ్డి తప్పులు చేస్తా కూడా అడుగుతాం. రేవంత్ రెడ్డి మనిషి కాదు, నేను కాంగ్రెస్ కాదు, ఇప్పుడు టీఆర్ఎస్ కాదు, ఏది కాదు. ఉద్యమకారులకు ఎంత అన్యాయం జరిగింది, ఎంతమంది రోడ్డు మీద పడ్డాం. ఎవడు పక్కన వచ్చినోడు బాగుపడ్డాడు మాక. అసలు వాడు ఉద్యమం చేయనోడు వాని ఆఫీస్లో నేను చేసి మీటింగ్ పెడితే పోయి ఎమ్మెల్యేలు అయింది ఒక్కొక్కడు. మేము రోడ్డు మీద పడ్డాం. అన్న మీ మీటింగ్ మా స్కూల్లో పెట్టుకున్నాం అన్నాడు, ఇవాళ ఎమ్మెల్యేలు అయింది. ఎంత అన్యాయం జరిగిందండి. చంద్రబాబు నాయుడు అయితే అడ్డుకోవాలి, ఆంధ్రోడు అయితే అడ్డుకోవాలి. అప్పుడు ఆంధ్రోళ్ళు మన నౌకలు పోతున్నాయని, ఆస్తి అంతా దోసుకుపోతున్నాయని ఉద్యమం చేసినాం, తెలంగాణ తీసుకొచ్చుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో ఎంత అన్యాయం జరిగింది, ఎవరు బాగుపడ్డారు అంటే అది దొరల పార్టీ, ఇది రెడ్డిల పార్టీ. బీసీ ఎస్టీలు ఏం కావాలి. నేను రోజు మీటింగ్ పోతా కరీంనగర్ జిల్లాలో. నిన్న రైతు సదస్సు పోయినా మా అక్క ఫోన్ చేసేది అంటే నువ్వు తప్పకుండా రావాలి. మరి చంద్రబాబు నాయుడు మన తెలంగాణకు వస్తాడట, దాని మీద పోరాటం చేయాలట, నువ్వు రావాలి. ఇన్న కూడా గోదావరిఖాన్ వచ్చిందంటే గోదావరిఖాన్లో ఇద్దరం కలిసినాం మేము. ఆ తర్వాత దళితుల మీటింగ్కి వెళ్ళా, పెద్ద సభది. దాని పైన రోజొక్క మీటింగ్ చేస్తాను నేను. కాదంట కాదు, ఎట్లా రోడ్డు మీద పడ్డామన్నా, ఏం లేదు, అన్యాయం జరిగింది, ఏం లేదు. 10 రూపాయలు 100 రూపాయలు బస్ కిరాలు అడుకుని వస్తాను నేను. పోయేది ఏందన్న, విప్లవ ఉద్యమాలు చేసిన వాళ్ళ కిషన్ రెడ్డి గారు మహా గొప్పగా చెప్తారు. మురళీధర్ అనే ఒక జడ్జు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా లేడని, ఆయన మద్రాసు ఆయన ఉన్నట్టున్నాడు, ఆయనకు ప్రమోషన్ వేయలేదు. సుప్రీంకోర్టు జడ్జిగా ఒరిస్సా నుంచి ఇంటికి పంపించేసిండు. అట్లనే ఎంతోమంది జడ్జిలకు వాళ్లకు అనుకూలంగా లేనప్పుడు ప్రభుత్వాలు వాళ్ళకు అన్యాయం చేస్తూ పోతూ ఉన్నాయి. మరి మోడీ గారి ప్రభుత్వంలో మురళీధర్ వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి ఆయనకు ప్రమోషన్ అయినప్పుడు ఈ మధ్యలో రిక్రూట్మెంట్ జరిగింది మన తెలంగాణ హైకోర్టులో. విశాఖపట్నం వాళ్ళు, నెల్లూరు వాళ్ళు అపాయింట్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ అయినటువంటి సుప్రీంకోర్టులో తెలంగాణ మూలాలు ఉన్న వ్యక్తి ఒకరు కూడా జడ్జిగా లేరు. ఒక ఆయన ఎవరో ఉన్నారు, కానీ నేను ఆయన ఒకటే గల్లీలో ఉంటుంటే వాళ్ళ తండ్రి అడ్వకేట్ జనరల్ ఉండే ఆ ప్రాంతం ఆయన ఏదో ఈడ చదువుకున్నాడని చెప్పి తెలంగాణ ఆయనని లేబుల్ వేసి తెలంగాణ ఆయన సుప్రీంకోర్టు జడ్జి ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా కిషన్ రెడ్డి వాయిస్ ఎత్తాడు, బండి సంజయ్ వాయిస్ ఎత్తాడు, వాళ్ళ పార్టీ ఉంది. కానీ మళ్ళీ వీనికి ఏమైంది, మావోనికి మందు తాగి ఫామ్ హౌస్లో ఎర్రవల్లిలో కూర్చుంటాడు. మరి ఈయనకేమైంది, రేవంత్ రెడ్డికి? హైకోర్టు జడ్జిల్లో ఎక్కువ శాతం ఆంధ్ర మూలాలలో వాళ్ళని అపాయింట్ చేస్తూ ఉన్నారు. ఈనాడు హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇంతకుముందు నర్సాపూర్ మెదక్ డిస్టిక్ ఆయన ఉండే, ఇప్పుడు గుంటూరు ఆయననే హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీజీపీ ర్యాంకు పోస్ట్ అది. ఆయన మాకేం న్యాయం చేయగలుగుతాడు? అట్లాగే ఏ పోస్ట్ వెళ్ళినా హైకోర్టులో లోపల ఫిలప్ చేస్తారు, పరీక్ష ఉండదు, మార్కులు చూడరు, ఏం సీనియారిటీ చూడరు, ఏం చూడరు, కులం చూడరు, మతం చూడరు, రిజర్వేషన్ చూడరు. హైకోర్టు జడ్జిల అపాయింట్మెంట్కు ఆ ఉద్యోగాలకు రిజర్వేషన్ లేదు రాజ్యాంగంలో అని చెప్తారు. ఇట్లా చేసి ఇప్పుడు కూడా అన్యాయం అవుతుంది. దాని గురించి కిషన్ రెడ్డి మాట్లాడాలి. మరి మీరు ఢిల్లీలోనేమో మురళీధర్ అనే జడ్జి విషయంలో ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, వానికి ప్రమోషన్ అయినామని. మరి ఇప్పుడు ఆంధ్రలోనే ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తుండ్రు తెలంగాణ హైకోర్టులో? ఇది నేను ప్రశ్నిస్తున్నా. నేను 95, 96 నుంచి ప్రశ్నిస్తూ ఉన్నా, ఇప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకు ప్రశ్నిస్తున్నా అంటే మాకు అన్యాయం అవుతుందో కనబడుతుంది. నెల్లూరు వాళ్ళు, విశాఖపట్నం వాళ్ళు ఇప్పుడు కూడా జడ్జిగా అపాయింట్ అవుతున్నారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్గా. గుంటూరు తెలుసుకోవచ్చు, న్యూస్ పేపర్లోనే వస్తుంది గుంటూరులో పుట్టిండ్రు వీళ్ళు అని చెప్పి, న్యూస్ పేపర్లోనే వస్తుంది నెల్లూరులో పుట్టిండ్రు వీళ్ళు అని, విశాఖపట్నంలో వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? వాళ్ళని ఒకవేళ మీకు ప్రేమ ఉంటే అపాయింట్మెంట్ చేసుకోండి, అక్కడ వేసుకోండి, బెంగళూరులో వేసుకోండి, అక్కడ పక్కకే రాష్ట్రం ఉంది కదా మద్రాసులో వేసుకోండి, ఇక్కడ ఒరిస్సాలో వేసుకోండి, ఛత్తీస్గఢ్లో వేసుకోండి, మహారాష్ట్రలో పెట్టుకోండి. మా దగ్గర ఎందుకు పెడతారు భయ్? మీరు 75 ఏళ్ళ నుంచి మాకు వచ్చే ఉద్యోగాలన్నీ ఎత్తుకపోతున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారని మేము మొత్తుకుంటే ఎన్నో ఏళ్ళు, ఇంకా వాళ్ళనే అపాయింట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయంలో
పార్లమెంట్ మెంబర్ల దగ్గర నిరసన తెలియాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కంటెంప్ట్ కాదు, ఏం కాదు, రాజ్యసభ మెంబర్లు మాట్లాడవచ్చు, రాజ్యసభ మెంబర్లు వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చు. రాజ్యసభ మెంబర్లకు పూర్తి హక్కులు ఉన్నాయి. ఇంతకుముందు జడ్జిలు అవకతవకలు చేసినప్పుడు ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ రాజ్యసభలో ఇనిషియేట్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇట్లా వీళ్ళ రిక్రూట్మెంట్లో తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేసి ఆంధ్ర వాళ్ళని అపాయింట్మెంట్ చేసినారని పోదాం. మనం అవసరమైతే రాజ్యసభ మెంబర్లతో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేపిద్దాం. సివి నాగార్జున రెడ్డి అని ఒక జడ్జి అవకతవకలకు పాల్పడితే ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీకు పడిన కొత్తలోనే వెంకయ్య నాయుడు, మా అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు నాయుడులు కలిసి భద్రాచలం దగ్గర ఉన్న 7 మండలాలను ఎత్తుకుపోయినప్పుడు మనం ఏం మాట్లాడలేకపోయినాం. ఇక్కడ ఏనుగుల మీద ఎక్కి, గుర్రాల మీద ఎక్కి, ఒంటెల మీద ఎక్కి అది సంబరాలు చేసుకుంటూ కూర్చున్నాం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మిగతా డిపార్ట్మెంట్ల గురించి మిత్రులు మాట్లాడతారు. నేను ఒక ప్రాక్టీసింగ్ లాయర్గా నేను న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, యాక్చువల్గా న్యాయ వ్యవస్థలో రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా విభజన ఒప్పందాల మీద, చట్టాల మీద చర్చ జరుగుతున్నామంటే గత పాలకులు అనుకున్నాం, ఇప్పుడు అనుకున్నాం. పాలకులు ఎప్పుడు పాలకులుగా ఉన్నారు తప్ప నిజంగా తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ఆంధ్ర ప్రజల పట్ల ఆంధ్ర పాలకులకు కూడా చిత్తశుద్ధి లేదు అనడానికి ఇంతకు మించిన ఉదాహరణలు లేవు. కాబట్టి నిజానికి ఇది 2 ప్రభుత్వాల మధ్య సమస్య కాదు, ప్రజల మధ్య కూడా సమస్య కాదు. ప్రజల మధ్య ఒక లేనిపోని ఒక పొరపచ్చాలు సృష్టించి ఇక్కడ ఈ పాలకులు ఇక్కడ ప్రయోజనాలు, అక్కడ పాలకులు అక్కడ ప్రయోజనాలకు కేవలం ఒక సాగు అంశంగా ఈ విభజన చట్టాన్ని తీసుకుంటుంది. కాబట్టి పౌర సమాజంగా మన మీద కూడా ఎంతో కొంత క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అందులో భాగంగా ఇన్నన్న కానీ పాశమన్న కానీ మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమానికి కానీ తర్వాత వస్తున్న ప్రభుత్వాలకు వాళ్ళు వాచ్డాగ్ పాత్ర నిర్వహిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఈ చర్చని లేవనెత్తున్నారు. అందుకని దీనిపై అనేకమైనటువంటి ఎలాంటి అంటే అనుమానాలు కానీ ఏదన్నా కూడా ఈ సమావేశం గురించి తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ ప్రక్రియల మీద చర్చ జరగడానికి మనం సమావేశమైనామని ఇప్పుడు మిత్రులు చెప్పినారు. ఏ ధ్యేయంతోనైతే తెలంగాణ రాష్ట్రం మనం ఆకాంక్షించి ఏర్పాటు చేసుకున్నామో ఇప్పటి ప్రభుత్వం ఆ వైపు ప్రయాణం చేస్తూ ఉన్నదా, మనం కోరినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత అది ఏ వైపు పోతూ ఉన్నది అని దాని మీద మనం ప్రతి తెలంగాణ వాది కూడా ఒక కన్ను చూపేసి ఆలోచిస్తూనే ఉన్నాం. ఈ రీసెంట్గా జరిగినటువంటి రాజకీయ ప్రక్రియలు తెలంగాణలో చూస్తూ ఉంటుంటే మనం ఆకాంక్షించినటువంటి మార్గానికి భిన్నమైనటువంటి ఏర్పడ్డది. ఏం జరిగింది అని చెప్పడానికి ఇంకేం లేదు. కానీ వాతావరణం మాత్రం కేంద్రలో ఉన్నటువంటి యొక్క పరిపాలన వైపే ఆ విధానంగానే ఆ వైపు మొగ్గుతున్నట్టు. వ్యక్తులు తెలంగాణ వాదులే ఉండొచ్చు, ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే ఉండొచ్చు. నిర్ణయాలు ఎక్కడ జరుగుతున్నాయి, విధానాలు ఏ విధంగా అయిపోతున్నాయి, పరిపాలన ఎవరి చేతిలో ఉన్నది, ఇవన్నీ చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు, తెలంగాణ గురించి నిర్ణయాలు జరుగుతున్నట్టు ఏవి కనిపించక ఆందోళనకరంగా అనిపిస్తున్నది. కాబట్టి మనం ఒకసారి దాని గురించి చర్చలు చేసుకోవాలని ఆలోచన వచ్చింది మిత్రులందరికీ చాలా వరకు. రీసెంట్గా చూసినాం మనం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇందిరాగాంధీ టైం అప్పటి నుంచి మేము పనిచేస్తూ వచ్చినాం. 1956 నుంచి నేను నా ఉద్యమంలో అప్పటి నుంచి చూస్తూ వస్తున్నాం. ప్రతి ఒక్కడు కూడా తెలంగాణ అనేది ఒక ప్లాంక్ తీసుకోవాలి, ఉద్యమం నడిపించాలి, ప్రభుత్వంలోకి చేరాలి, మళ్ళీ స్వలాభము లేకపోతే ఆంధ్ర పాలకుల యొక్క ఆధీనంలో వ్యవహారాలు జరగాలి. ఇది నిరంతరం జరుగుతూ వచ్చింది. ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా, రీజనల్ కమిటీ ఉన్నా కానీ
ఎవ్వరు కూడా తెలంగాణ గురించి ఆందోళన చేయడము, అధికారం రాగానే భాగస్వామ్యం మళ్ళీ ఆంధ్ర పాలకుల ఆధీనంలో వ్యవహారం జరిగింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రమైంది, ప్రత్యేక రాష్ట్రమైంది, ప్రత్యేక ప్రభుత్వం, అదంతా జరిగితే ఇప్పుడు ప్రతి ఒక్క రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి కూడా కనిపిస్తూ ఉన్నది. మళ్ళీ ఇది ఒక ఆంధ్ర పాలకుల స్వాధీనంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం లేక కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ ప్రభుత్వమే, తెలంగాణ ముఖ్యమంత్రే. కానీ నిన్నటికి నిన్న జరిగినటువంటి ఆంధ్ర తెలంగాణ ముఖ్యమంత్రుల యొక్క సమావేశం చూస్తే ఒక సామంతరాజు పోయినట్టు పోయింది మన ముఖ్యమంత్రి గారి ఆడికి, చంద్రబాబు నాయుడు గారికి వస్తే బాధ అనిపించింది. మన రాష్ట్రంలో వాళ్ళకి ఇంకా నిర్మాణాలు లేకుండా వాళ్లకు షెల్టర్ ఇచ్చి మనం ఉంచుతా ఉన్నాం ఆంధ్రలో. ఇక్కడ వాళ్ళకి రాజధాని లేదు చెప్పిండ్రు, వాళ్ళకి లేదు, వసతులు లేవు, ఇక్కడి నుంచే పరిపాలన చేసుకుంటారంటే మనం అంగీకరించడం. వాళ్ళు ఆ విధంగా కనిపించకుండా వాళ్లే రాజులు లేక మనమేదో సామంతులు లేక వ్యవహారం కనిపిస్తూ ఉన్నది. ఆ వైపు పోతాం. దీనికి కారణాలు అనేకంగా ఉండొచ్చు. పటిష్టమైనటువంటి ఇన్ని ఉద్యమాలు జరిగిన తర్వాత దురదృష్టం ఏమిటంటే పరిపాలించడానికి ఒకరు వ్యక్తులు తయారు రాలేదు. ఎవరు వెతుకవలసి వచ్చింది. తెలంగాణను పరిపాలించడానికి ఎవరు అని వ్యక్తులను వెతుక్కోవలసి వచ్చింది. ఇంత పెద్ద ఉద్యమం జరిగిన తర్వాత పటిష్టమైనటువంటి పాలకుడు రాడా తెలంగాణలో? లేనే లేదు. భాగస్వామ్యం ఎవరో రావడం, ఎవరినో కూర్చోబెట్టుకోవడం, మళ్ళీ ఇంకో ఆధిపత్యం ఎక్కడి నుంచి, ఇన్స్ట్రక్షన్స్, సబార్డినేట్ పాలిటీషియన్స్, ఈ విధంగా తెలంగాణ చేతిలో ఉండడం చాలా దురదృష్టకరం. ఎవరి భాగస్వామ్యం తెలంగాణలో? ఎప్పటి నుంచి ఉద్యమాలు, 56 నుంచి ఉద్యమాలు నడుస్తుంటే ఎంతమంది ప్రతి కుటుంబంలోకి వెళ్ళి భాగస్వామ్యం ఉన్నది ఉద్యమంలో. ప్రతి కుటుంబంలోకి వెళ్ళి ఉన్నది. నేను 1956 అప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. నేను ఉద్యమంలో నేను కేశవరావు జాదవ్ వెంబడి పనిచేసినాను, జయశంకర్ వెంబడి పనిచేసినాను. ఎటువంటి ఉద్యమం, ఎటువంటి అసలు ఏమో కూడా ఎవరిని చూసినా తెలంగాణ వాదే. అది అంతా కూడగట్టుకొని ఇప్పుడు పరిపాలన రాష్ట్రం ఏర్పడిన తర్వాత, మన ప్రాంతం యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ పరిపాలన ఉన్నట్టు అనిపించడం లేదు. ఇది డిక్టేట్ చేయబడుతున్నది. సబార్డినేట్ గవర్నమెంట్ కనిపిస్తూ ఉన్నది. భయం అనిపిస్తూ ఉన్నది. నీవు అశోక్ నగర్ చూస్తూ ఉంటే, నేను ఆ ప్రాంతంలో ఉంటాను, అది నిరుద్యోగుల సమస్య. ఇన్ని ఏళ్లలో ఎన్ని కాలాలు ముదిరిపోతూ ఉంటే పిల్లలు, ఆ కుటుంబాలు ఏమవుతాయి? ఎవడన్నా పట్టించుకోడా? కృషి చేసి ఉద్యమాలు నడిపి ఒక మంచి పటిష్టమైనటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసినాం. కానీ రాజకీయాల గురించి చేయలేదు. ఇది పదవుల గురించి చేయలే. జాదవ్ కానీ జయశంకర్ కానీ ఎన్నడూ పదవుల గురించి ఆలోచించిన సమస్యనే లేదు. ఆ ఆలోచనే లేదు. తెలంగాణ ఎట్లా కావాలి, ఏం కావాలి, ఎటువంటి నిర్మాణం కావాలి, దీని గురించి ఆలోచించారు. సో అది పోయి ఇప్పుడు ఉద్యమాలంతా చేసి ఎవరికి అప్పచెప్పేసేసి మనం కాళ్ళు చేతులు కడుక్కొని దులుపుకొని చప్పుడు చేసి కూర్చుంటే చూసుకుంటే ఎట్లా కూర్చోవాలి? సక్రమంగా నడుస్తుంటే అంతకంటే సంతోషం ఏం లేదు. మాకు భాగస్వామ్యం కావాలి, మాకు అధికారం కావాలి, మాకు ఆ దిశగా లేదు. ప్రభుత్వం బాగా నడవాలి. తెలంగాణ ఏ ఆశయాల గురించి అయితే ఉద్యమాలు చేసి ఏర్పాటు చేసుకున్నామో ఆ స్వాతంత్రంతో వ్యవహారం ప్రాంతీయ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ విధంగా నడవాలని కోరుకుంటాం తప్ప వేరే ఏం లేదు. ఇది ఉద్యమాభివందనాలు. పాషమన్న, ఇన్నన్న గారు, విఠలన్న గారు ఈ సమావేశాన్ని నిర్వర్తించడం, మళ్ళీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంత ఆలోచన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగుతున్న సమయంలో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులను చంపించిండో నరహంతకుడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చాలామంది ఉద్యమకారులని ఆయన పొట్టన పెట్టుకుండు. ఆ రోజుల్లో బెల్లి లలిత, మా రోజు వీరన్న, పురుషోత్తమన్న ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల మందిని చంపించిండు. తెలంగాణ అని ఎవరన్నా అంటే వాడు కథమైపోవాలి. తెల్లారేసరికి వాడి శవం తేలిపోవాలి. ఎర్రమల్లెళ్ళు అంటుండే, కాలువలో తేలుతుందిరా ఒక శవము అన్నట్టు తేల్పించిన చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిండు అంటే ఆ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చాలా ఫ్యాక్టరీలు మూతలు పడ్డాయి. అవన్నీ ఎవరు తెలుసుకుంటారు? ఒకటే ఐటీ చేసిండు అని ఆ మురళీమోహన్ గాంక టీవీలలో చెప్తే దాన్నే నమ్ముకొని పట్టుకుంటే మరి జరిగిన విచ్ఛిన్నకారం అంతా ఎవరు చేసిండు?
తెలంగాణకు అడ్డుపడ్డదే చంద్రబాబు నాయుడు కదా. తెలంగాణలో ఏముంది ఏం లేదు అని ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు సరే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవడు దిక్కు లేక ఈయనను ముఖ్యమంత్రిని పెట్టుకుంటే ఈయన పోయి ఆయన సంకలనే చేరి ఈయన ములాఖాత్ ఏర్పరచుకొని ఏం మాట్లాడిరో ప్రజలకు వివరించకుండా, ఏ సమావేశం జరిగినా ప్రజలకు వివరించాలి కదా. ప్రజలకు వివరించకుండా మేము మాట్లాడుకొని వచ్చినామని అంటే ఈ నిన్నటి మీటింగ్లో అంటాడు ఈయన ఖమ్మోళ్ళు అన్నం పెట్టిరు అంటే మరి యువతలో ఎక్కడ పోయారు వీళ్ళందరూ? తెలంగాణ రైతులంతా లేరా? ఇన్ని రోజులు వ్యవసాయం తెలియదా మాకు? మేము వ్యవసాయమే చేయలేదా? అరే భయ్ మేము కూడా నిమ్మకాయలు తీసుకొని వస్తే ఆ కనిగిరి వాళ్ళ కంటే కూడా ఎక్కువ పడ్డ రోజులు ఉన్నాయి మాకు రేటు. మరి మేము వ్యవసాయంలో మాకేం ప్రావీణ్యం లేదా? మాకు ఆ వ్యవసాయమే తెలియదా? నువ్వు అన్నం పెట్టిరు వాళ్ళే అని అంటే మీకు సినీ పరిశ్రమ వాళ్ళు దగ్గర ఉన్నారు, అక్కడ రియల్ ఎస్టేట్ కావాలి కాబట్టి ఆ ఆలోచనతోటి ముందుకు పోతుర్రు. ఇంకొక విషయం మనకు క్షుణ్ణంగా ఏం చెప్తుర్రు అంటే ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది. చంద్రబాబు నాయుడు వచ్చేసిండు, ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయిందని. రియల్ ఎస్టేట్ పడిపోయిందా ఉన్నదా అంటే వారి ఏరియాలో వాడు కింగ్ కావచ్చు, మన ఏరియాలో మనం చేసుకోలేమా? మనకు రావా? మనం ఎన్నో ఉద్యమాలు జరిగిన ప్రాంతము. ఈయన ఉద్యమం జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి వచ్చిన వ్యక్తి ఇతను వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ప్రజల పాలన తెస్తా అంటే ఏం ప్రజల పాలన? ఇదేనా ప్రజల పాలన? పక్కవారిని పొగిడి నువ్వు పక్క వాళ్ళ రాష్ట్రం ముందు మన పరువు తీసుడేందా ప్రజాపాలన అంటే? ఇంకొక విషయం అన్నగారు చెప్పినట్టు వాస్తవమే, చాలా విషయాలు అన్నగారు ముందు చెప్పారు కాబట్టి వాటి జోలికి నేను వెళ్ళి నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు మాట్లాడడానికి. ఇంకొకటి ఈయన కమిటీ చేసి తెలంగాణ ఉద్యమకారులు ఎవరు అని అంటే కేసు ఉన్న వాళ్ళే ఉద్యమకారులు అని అంటే మరి కేసు లేని వాళ్ళందరూ ఎక్కడ పోవాలి? వాళ్ళు చేయలేదా ఉద్యమాలు? వాళ్ళు అన్నిట్లో ఉన్నారు. ఇలాంటి పెద్దలే పాషమన్న లాంటి పెద్దలే అరే భయ్ మీరు మాత్రం దొరకొద్దు, దొరికితే మీ పెద్దోళ్ళం కాబట్టి మేము ఏ రకంగా బయటికి రాగలుగుతాం, కానీ పిల్లలు మీరు భవిష్యత్తు ఉంది రావద్దు అని అలాంటి వాళ్ళు చాలామంది చెప్పిర్రు. ఆ మాటలు మేము జరిగినంతసేపు జరిగినాం, దొరికే టైంలో ఏటో పెట్టి తప్పించుకొని వెళ్ళిపోవలసిన సమయం ఉన్నది, తప్పించుకున్నాం. ఇప్పుడు కేసున్నోడే ఉద్యమకారుడు అంటే మేము పట్టి తిరిగిన వాళ్ళందరూ ఇక వాళ్ళు బొందలగడ్డలో పోవాలనా? 250 గజాలు ఇస్తా అన్నావు, 250 గజాలు ఇస్తావా? నువ్వు తక్కువ ఇస్తావా? ఫస్ట్ సెకండరీ ఏంటంటే ఫస్ట్ ఒక కమిటీ, నాణ్యమైన కమిటీ వేయండి. ఉద్యమకారులని నిజమైన ఉద్యమకారులు ఎవరు ఉన్నారో వాళ్ళని గుర్తించేటోళ్ళని కమిటీ వేయండి. తీసుకొచ్చి పెడితే దండాలకు లేకపోతే కాళ్ళు మొక్కుతుంటే లొంగిపోయి వాళ్ళకు పేర్లు రాసిచ్చేటోళ్ళని కమిటీలలో ఉంచడం భావ్యం కాదు. అది స్వచ్ఛమైన కమిటీ ఉండాలి. స్వచ్ఛంగా నీతి నిజాయితీతోటి ఒక కమిటీ ఏర్పడితే అప్పుడు వీడు పాల్గొనడా లేడా అరే నిజాన్ని చెప్పాలంటే మా తెలంగాణ ప్రజాఫ్రంట్ మేము పెట్టిందే తెలంగాణ కోసం పెట్టినాం మేము. అరే తెలంగాణలో ఇక మీరు జైలుకు పోయిరా, మీరు జైలుకు పోయిరంటే పోయినోడు పోనోడు మరి ఏం చేస్తారు? వాళ్ళని కూడా గుర్తించాలి కదా. 69 నుంచి నడుస్తుంది, వాళ్ళని కూడా గుర్తించుకోవాలి కదా. వాళ్ళైతే పునాది వేసి మొక్క పెట్టిన వాళ్ళు కదా. అది చిగురించింది 2006లో, 96లో ఉవ్వెత్తున వచ్చింది. గద్దరన్న వచ్చిండు, మారోజు వీరన్న వచ్చిండు, జనసభ వచ్చింది, మహాసభ వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి కదా. వాళ్ళని కూడా గుర్తించుకోవాలి కదా. ప్రతి ఒక్క అప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన ప్రతి వారిని గుర్తించి కమిటీ కరెక్ట్గా చేయగలిగితేనే అది పాసిబుల్ అవుతుంది. లేకపోతే మాత్రం ఇంకో ఉద్యమానికి రెడీ అవుతారు ప్రజలు. ఇది